శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ఒకసారి ఆత్మజ్ఞానము తెలిసిన తరువాత అది మరలా పోతుందా, లేక శాశ్వతముగా అలా ఉండిపోతుందా? ఎందుకంటే పరమాత్మ గీతలో మాయను నేను తీసివేస్తాను అని చెప్పారు కదా, అంటే గీతలో ఈ విధముగా ఉన్నది కదా. అలాగే ఇక్కడ ఉన్నదంతా సత్ చిత్ శక్తే కదా, అంటే ఆత్మశక్తే కదా. అలాంటప్పుడు ఆత్మ జ్ఞానము తెలిసిన తరువాత అది శాశ్వతముగా ఉండిపోతుందా, మరలా పోయే అవకాశము ఉన్నదా? తెలియజేయగలరు? ఇదండి వీరి ప్రశ్న. ఆత్మజ్ఞానం పొందిన తరువాత అది మరలా పోయే అవకాశం అసలు ఏమైనా ఉందా, లేదా అలా శాశ్వతంగా ఉండిపోతుందా? అయితే ఇది ఆత్మజ్ఞానానుభూతిని పొందిన మహాత్ములు పర్ఫెక్ట్ గా చెప్పగలరు. నాబోటి వాడు విశ్లేషించుకోవటం మాత్రమే. ఆత్మజ్ఞానం తెలిసిన తరువాత అంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మజ్ఞానం గురించి మనం రోజు శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఎంతో మంది ఎన్నో గ్రంథాలు రచించారు, ఎంతో మంది వాటి మీద ఉపన్యాసాలు చెబుతున్నారు. ఎంతో మంది ఆత్మజ్ఞాన మార్గంలో వేల లక్షల మంది దాన్ని తెలుసుకుంటూ నడుస్తున్నారు. అసలు ఈ జ్ఞానము తెలుసుకోవటం పూర్తవడం అనేది ఉంటుందా? ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. అంటే అది అనంతమైనటువంటి జ్ఞానము, అదే సత్యము, అదే బ్రహ్మము. ఏం తెలుస్తుంది అనంతమైనటువంటిది? అసలు ఎలా తెలుస్తుంది అంటే, అది అనంతము అన్నటువంటి భావరూపంలో మాత్రమే తెలుస్తుంది తప్ప అనుభవ రూపంలో, అంటే ఈ శరీరానికి అనుభూతులు కలిగినట్లుగా అనుభవ రూపంలో తెలియటానికి అవకాశం లేదు. అనుభవము అంటే అది భావానుభవము, జ్ఞానానుభవము, విషయానుభవం కాదు. అంటే దృశ్యము ద్వారా పొందే అనుభవం కానీ, శబ్దము ద్వారా పొందే అనుభవం కానీ, వాసన ద్వారా పొందే అనుభవము కానీ, స్పర్శ ద్వారా పొందే అనుభవము కానీ, ఇలా శబ్ద స్పర్శ రూప రస అంటే రుచుల ద్వారా పొందే అనుభవము కానీ, ఈ విధముగా పదార్థముల ద్వారా, విషయముల ద్వారా, మనుషుల ద్వారా, జంతువుల ద్వారా, ఇలా ఘనత్వము ద్వారా పొందే అనుభవము కాదు. అయితే అది మరి ఏం అనుభవము, ఎటువంటి అనుభవమో ముందు తెలుసుకోవాలి. అసలు ఆత్మజ్ఞానం అన్నప్పుడు, ఆ ఆత్మశక్తి అన్నప్పుడు, లేదా విశ్వశక్తి అన్నప్పుడు, ప్రకృతి శక్తి అన్నప్పుడు, లేదా సృష్టి శక్తి అన్నప్పుడు, లేదా బ్రహ్మము అన్నప్పుడు, లేదా ఇప్పుడు మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో దాన్ని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే అదే జ్ఞానము అన్నప్పుడు, సత్యము అన్నప్పుడు, అదే ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మము అన్నప్పుడు దానికి ఎన్ని పేర్లైనా పెట్టచ్చు. మోక్షము అన్నప్పుడు, జ్ఞానోదయము అన్నప్పుడు, నిర్వాణము అన్నప్పుడు, ఆత్మ సాక్షాత్కారము అన్నప్పుడు, అసలు ఏంటి అక్కడ జరుగుతున్నది, అక్కడ జరిగేదేంటి, ఎటువంటి భావన కలుగుతుంది, భావానుభవం కలుగుతుంది, ఎటువంటి జ్ఞానానుభవం కలుగుతుంది అంటే తెలియుట అనేటువంటి అనుభవం కలుగుతుంది. అయితే మరి శరీరంతో మనం జీవిస్తున్నప్పుడు మనకు కలుగుతున్న అనుభవములు ఏమిటి అన్నప్పుడు, శరీరముతో మనం జీవిస్తున్నప్పుడు కలుగుతున్న అనుభవములన్నీ కూడా విషయానుభవములు. అక్కడ విషయం ఉంటుంది. దృశ్యము, శబ్దము, వాసము, రూపము, మనిషో, జంతువు, పదార్థము, ఏదో ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన దాన్ని గ్రహిస్తూ ఉంటాం. ఏదో ఒకటి ఉండాలి అక్కడ. శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా గ్రహించడానికి ఏదో ఒకటి అక్కడ ఉంటుంది. విషయం ఉంటుంది, పదార్థం ఉంటుంది, ఘనత్వం ఉంటుంది. ఆ ఘనత్వం నుండి అనుభవాన్ని పొందుతాం. అయితే
కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఘనత్వమును అనుభవించినప్పుడు అనుభవాన్ని పొందాం. ఆ అనుభవం లోపల మనకి గుర్తుగా ఉంది. అంటే పంచదార తీయగా ఉంటుంది అంటే పంచదార తెలుసు ఎలా ఉంటుందో, పంచదారను గుర్తుపడతాం, తింటాం కూడా. కానీ తిన్న తర్వాత పంచదార ఎలా ఉంటుంది అన్నది ఎక్కడుంది? లోపల ఉంది. పంచదార తెల్లగా పలుకుల వలె, చిన్న చిన్న పలుకుల వలె, గుళికల వలె, బాగా చిన్నగా ఇసుక రేణువుల వలె ఉంటుంది. దాన్ని నోట్లో వేసుకొని చప్పరిస్తే తీయగా ఉంటుంది. ఇదంతా ఎక్కడుంది? అనుభవముగా లోపల ఉంది. దాన్నే జ్ఞాపకము అంటున్నాం. దాన్నే మనం మెమరీ అని పిలుచుకుంటున్నాం. ఇది అనుభవము. అలాగే ఏదైనా, ఏ పదార్థమైనా ఇలాగే ఉంది. మనిషి ఎవరైనా వాళ్ళ రూపము, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు మనతో ఉన్న విధానము, ఇవన్నీ ఇలాగే మన లోపల ఇలాగే ఉన్నాయన్నీ. అంటే అన్నీ మనకు దర్శనమవుతాయి. నా భార్య ఇలా ఉంటుంది, లోపల దర్శనం అవుతుంది. ఇప్పుడు పంచదార ఎలా దర్శనమైందో అలా నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా వస్తువులు, నా విషయాలు, నాకు తెలిసినవన్నీ అనుభవములుగా ఉంటాయి. అంటే ఒకటి పదార్థము దర్శనమవుద్ది, ఆ రూపము దర్శనమవుద్ది, వారి శబ్దములు దర్శనమవుతాయి. అంటే దానికి శబ్దములు ఉంటే, శబ్దములు చేసేవాళ్ళు అయితే. వాసనలు దర్శనం అవుతాయి. అంటే వాసనలు అన్ని గుర్తున్నాయి, ఇలా ఉంటుంది వాసన అని తెలుస్తుంది. శబ్దములు ఎలా ఉంటాయని తెలుస్తాయి, దృశ్యములు ఎలా ఉంటాయని తెలుస్తాయి, అంటే రూపములు ఎలా ఉంటాయని తెలుస్తాయి, రుచులు ఎలా ఉంటాయని తెలుస్తాయి, స్పర్శ ఎలా ఉంటుందని తెలుస్తుంది, ముట్టుకుంటే ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఇలా తెలుస్తూ మళ్ళీ వాటి అనుభవములు కూడా అన్ని లోపల గుర్తున్నాయి. అంటే దాని రుచి గుర్తుంది, దాని వాసన గుర్తుంది. అంటే పదార్థములు గుర్తున్నాయి, విషయములన్నీ గుర్తున్నాయి, వాటి అనుభవములు కూడా లోపల గుర్తున్నాయి. ఎలా గుర్తున్నాయి? ఆ గుర్తున్న స్థితి ఆఖరిదే అనుభవము. ఇప్పుడు అక్కడ విషయం లేదు, వస్తువు లేదు, ఏమి లేదు, ఆ మనిషి లేడు. కానీ ఆ మనిషి మనకి బాధ కలిగించాడా, సుఖం కలిగించాడా, ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఆ మనిషి గొంతు ఏంటి, ఆ ప్రవర్తన ఏంటి అనేది మనకు లోపల గుర్తుంది. ఆ విషయం లేదు, ఆ మనిషి లేడు, ఆ వస్తువు లేడు, కానీ లోపల మనం గ్రహించినవన్నీ లోపల గుర్తు ఉన్నాయి. ఎలా గుర్తున్నాయి అంటే ఆఖరి అనుభవముగా మిగిలిపోయింది మన లోపల. మొదటిది ఏంటంటే బయట చూడటం. మొట్టమొదటి మనం చేసే పని ఏంటంటే కన్ను బయట దర్శిస్తుంది. కానీ అది అనుభవముగా చిట్ట చివరిగా జరిగేది ఏంటి అంటే అనుభవముగా లోపల గుర్తుండిపోదు. అంటే అందుకే ఇవన్నీ అనుభవాలు మనకి. ఆ అనుభవాలే జ్ఞాపకాలు. ఈ అనుభవాలు అసలు యాక్చువల్గా ప్రాసెస్ అయితే ఏంటంటే మొత్తం అనుభవాలే అంతే. కానీ ఇక్కడ మనం ఈ అనుభవాలను ఇష్ట అయిష్టములుగా మార్చుకున్నాం. అంటే కొన్ని ఇష్టములని, కొన్ని అయిష్టములని. ఎందుకని ఇవి జీవించేటప్పుడు వేల లక్షల కోట్లు ఉన్నాయి చిన్నతనం నుంచి ఇప్పటి వరకు. అనుభవించినవే మళ్ళీ అనుభవిస్తూ ఉంటాం, అనేకం మళ్ళీ మళ్ళీ గ్రహిస్తూ ఉంటాం. ఎందుకంటే జీవితావసరాలకి ఇది ఎలాగే ఉంది. ఆహారం ఉందనుకోండి, బ్రతికినంత వరకు తినవలసిందే, బట్టలు బ్రతికినంత వరకు కట్టుకోవలసిందే, ఇలా శరీరమునికి సంబంధించిన అనేకము బ్రతికినంత వరకు చేస్తూ ఉండవలసిందే. కాబట్టి ఒక ప్రయత్నము, మనం బ్రతకాలి, బ్రతికి ఉండాలి, బ్రతికి ఉన్నాము అంటే బ్రతికి ఉన్నంత వరకు ప్రయత్నములు జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రయత్నముల ద్వారా పొందటము, అనుభవించటము అనేది జరుగుతూనే ఉంటుంది. అనుభవించటం అయినాక మిగిలేది అనుభవము. ఇక్కడ ఇష్ట అయిష్టములు ఏర్పరుచుకోవటం వలన అనుభవము మనకి సుఖానుభవముగా, అంటే ఇష్టమైనవన్నీ సుఖానుభవముగా, ఇష్టము లేనివన్నీ దుఃఖానుభవముగా మనకి మిగిలిపోతున్నాయి. జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఇక్కడ సుఖ దుఃఖములు నిజంగా సృష్టిలో లేవు. సృష్టిలో జీవించటము, జీవము మాత్రమే ఉంది. సుఖ దుఃఖములు అనేటువంటివి భావనగా మనం తయారు చేసుకున్నాం. వాటికి కారణం ఏంటి అంటే ఇష్ట అయిష్టములు. కానీ మనం ఇష్టం అనుకున్నా, అయిష్టం అనుకున్నా, సుఖం అనుకున్నా, దుఃఖం అనుకున్నా సృష్టిలో విధానము ఇలాగే సాగుతూ ఉంటుంది. సృష్టి విధానమును ఎటువంటి మార్పు కలిగించలేము. ఇది జ్ఞానం.
జ్ఞానము తెలుసుకునే విధానం ఏంటి అంటే, మన స్వప్రయత్నంతో మన శరీరములో కలుగుతున్నటువంటి కదలికలనేటువంటి భావములు తీర్చుకున్నట కొరకు, ఇప్పుడు ఆకలి ఒక కదలిక, మలమూత్ర విసర్జనలు కదలికలు శరీరం చెప్తుంది. అలాగే చూడాలనిపించుట, వినాలనిపించుట, తినాలనిపించుట, చేయాలనిపించుట, మాట్లాడాలనిపించుట, పొందాలనిపించుట, ఇది శరీర లక్షణము. అది లేకపోతే అసలు జీవితమే లేదు. ఇప్పుడు ఒక బండరాయి ఉంది, ఒక కొండరాయి ఉంది, అక్కడ ఉంటుంది అంతే, దానికి ఏమి అనిపించవు. దాని స్థితిలోకి వెళ్తే దాని గురించి ఏమన్నా తెలుస్తుందేమో. ప్రస్తుతానికి అది మన జడ పదార్థం మనకి, కానీ మనకు అనిపిస్తే ఆకలి వేస్తుంది, ఆహారం అందించాలి. అలా చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, ఇలా అనుభవించాలి అని అనిపిస్తూ ఉంటుంది అన్నింటినీ. అంటే మనకు అనుభవించడానికి ఎన్ని రకముల వసతులు మన శరీరంలో ఉన్నాయో, ఎన్ని రకముల వనరులు బయట ఉన్నాయో, వాటిని పొంది అనుభవించాలనేటువంటి భావన శరీరంలో కూర్చబడినది. మన శరీర నిర్మాణం అలా ఉంది, మన శరీరం అలా సృజించబడినది. అందుకే సృష్టి అంటాం. సృష్టి అంటే ఏంటి? సృష్టిలో కనపడుతున్నవన్నీ సృజించబడినవి, మన ప్రమేయంతో జరిగింది కాదు ఇది. ఇవన్నీ ఇలా ఎందుకున్నాయో మనకు తెలియదు, మనం కూడా ఇలా ఎందుకున్నామో మనకు తెలియదు. మనము అనుకున్నప్పుడు నేను అనేటువంటి భావన కూడా సృజించబడినది. నేను అనేటువంటి భావన కూడా సృజించబడింది, ఇది నేను అని మనకు అనిపించేలా. మళ్ళీ ఈ సృజనకు ఆధారముగా లోపల అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద ఉన్నది. దానిని వినియోగించే తీరు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా, మనం చెప్పుకుంటున్నట్టుగా, మనం వింటున్నట్టుగా, మనం జీవిస్తున్నట్టుగా, మనం ప్రయత్నిస్తున్నట్టుగా, మనం పొందుతున్నట్టుగా, మనం అనుభవిస్తున్నట్టుగా ఒక రాయి చేయలేదు, ఒక బండరాయి చేయలేదు. మనం ఇటు శరీరముతో ప్రయత్నించి అన్నింటినీ అనుభవించడానికి శరీరంలో ప్రయత్న శక్తి ఉంది. ఇలా ప్రయత్నించి నీకు ఇవి పొందు అనేటువంటి భావాల ఉత్పత్తి ఉంది. అంటే ఆహారం కావాలి, ఆకలి ఉంది కాబట్టి ఆహారం కావాలి. కన్ను ఉంది, చూడాలన్న భావన ఉంది కనుక చూడాలి. చెవి ఉంది, వినాలన్న భావన ఉంది కనుక వినాలి. అక్కడ భావన మన శరీరంలో కూర్చబడి ఉన్నది. అంటే ఇవన్నీ గమనిస్తే గాని విశ్వశక్తి యొక్క ప్రమేయం తెలియదు మనకి. జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనమే మొత్తం మన ప్రమేయంతోనే సాగుతుంది అనుకుంటాం. ఎంత భ్రమో ఎంత భ్రాంతో మనకు తెలియాలంటే మన శరీర కూర్పుని తెలుసుకుంటే చాలు. తినాలన్నటువంటి భావనకు ఆకలి మూలమైతే ఫలానావే తినాలని అనిపించడానికి రుచి మూలం. రుచి తెలుస్తున్నది, ఆ రుచిలో నాకు ఇష్ట అయిష్టములు ఏర్పడుతున్నవి కనుక ఫలానవి తినాలి, ఫలానవి వద్దనిపిస్తుంది. అలాగే దృశ్యములలో ఇష్ట అయిష్టములు ఏర్పడుతున్నవి, వాసనలలో ఇష్ట అయిష్టములు ఏర్పడుతున్నవి, స్పర్శలలో ఇష్ట అయిష్టములు ఏర్పడుతున్నవి. ఇలా నేను అనుభవించే అన్ని విధానములలో, అంటే శబ్దములు వింటున్నాను, ఇష్ట అయిష్టములు ఏర్పడుతున్నవి. అసలు ఇవి ఎందుకు ఏర్పడుతున్నవి? ముందు మూలం చూడండి. ఏర్పడటం ఓకే, ఇలా ఏర్పడేలా నా శరీర నిర్మాణము ఉన్నది. నాకు అనిపించేలా, కావాలనిపించేలా, పొందాలనిపించేలా, అనుభవించాలనిపించేలా, తప్పనిసరిగా అలా పొంది ప్రయత్నించి అనుభవిస్తే తప్ప బ్రతకడానికి వీలు లేకుండా. ఒకవేళ నేను ఆహారం ప్రయత్నించి పొంది ఆహారాన్ని శరీరంలోకి తీసుకోలేదనుకోండి, శరీరం శిథిలమైపోదు. అలా కొన్ని తప్పనిసరి ఉన్నాయి. మలమూత్ర విసర్జనలు చేయలేదనుకోండి, శరీరం శిథిలమైపోద్ది. గాలి పీల్చుకోవటం వదులటం అనే ప్రాసెస్ జరగట్లేదు అనుకోండి, శరీరం శిథిలమైపోద్ది. నీరు త్రాగలేదనుకోండి, శరీరం శిథిలమైపోద్ది. ఇలా కొన్ని తప్పనిసరిగా ఉన్నాయి. కొన్ని అనిపించి చేసినా చేయకపోయినా శరీరం నిలబడుతుంది. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బ్రతుకుతారు. చూసినా చూడకపోయినా బ్రతుకుతున్నారు కళ్ళుగా. చెవులు లేని వాళ్ళు ఉన్నారు, మోగవాళ్ళు ఉన్నారు. కొన్ని తప్పనిసరి ఉన్నాయి, కొన్ని పని చేసేలా ఉన్నాయి కానీ కావాలనిపిస్తుంది. మొత్తంగా అన్ని సక్రమంగా ఉంటే కావాలనిపిస్తుంది. ఈ అనిపించడం అనే భావం శరీర నిర్మాణంలో ఉన్నది. మనకు అనిపించేటువంటి భావాలు కానీ
ఇష్టములు ఏర్పడేటువంటి విశాలత్వం అంటే ఫెసిలిటీ, మనం ఇష్టములు ఏర్పరుచుకోవచ్చు అనేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం ఇవ్వబడింది. అలాగే ప్రయత్నములలో స్వేచ్ఛా స్వాతంత్రం ఇవ్వబడింది. అలాగే మనం అన్నింటిలో మనం జీవించేటప్పుడు మనకిష్టమైనవి అనుభవించవచ్చు, అయిష్టమైనవి వదిలేయచ్చు అనే స్వేచ్ఛ ఇవ్వబడింది. అది ప్రయత్నములలో కానీ అనుభవించేటప్పుడు కానీ. అంటే కొంత స్వేచ్ఛ ఉంది అక్కడ. కానీ ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వబడిందే. మళ్ళీ మనం కాదు, స్వేచ్ఛ కూడా మనకి ఇవ్వబడిన శరీర కూర్పులో ఒక భాగం. స్వేచ్ఛ కూడా ఇవ్వబడింది. అంటే మొత్తము శరీర నిర్మాణము ఇలా కూర్చి ఇవ్వబడింది, భావోద్వేగములు కూర్చబడినవి. అయితే ఇక్కడే ఒక అద్భుతం ఉంది. ఏంటంటే నియంత్రిత వ్యవస్థలాగా, అంటే ఒక కారు తయారు చేశారు, దానికి స్వేచ్ఛ లేదు. ఎవరో ఒకళ్ళు దాన్ని నడిపి వాళ్ళ ఇష్ట ప్రకారం దాన్ని తీసుకెళ్ళాలి. ఇటు తిప్పుతారా, అటు తిప్పుతారా, ఎడు తిప్పుతారని. మనం తయారు చేసుకున్న వస్తువులన్నీ అలాగే ఉంటాయి. భూమి మీద మనిషి తయారు చేసుకున్న వస్తువులన్నింటికీ కూడా స్వేచ్ఛ అనేది ఉండదు. వాటిని వినియోగించే వారి స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటాయి. కానీ మన శరీరము అనేటువంటి వస్తువు సృష్టి ఎలా తయారు చేసింది అంటే, ఈ శరీరం అనేటువంటి వస్తువు దాని పనితీరులో అది పనిచేస్తుంది. జాగ్రత్తగా గమనించండి. మరి స్వేచ్ఛ ఎక్కడ ఉన్నది? శరీరమునకు స్వేచ్ఛ ఉన్నదా? జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీరు చూస్తే శరీరమునకు స్వేచ్ఛ లేదు. మీరు గమనిస్తేనే తెలుస్తుంది విషయం. మరి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదండి, ఇష్టం వచ్చింది చూడొచ్చు, ఇష్టం వచ్చింది వినొచ్చు, ఇష్టం వచ్చింది తినొచ్చు, అన్ని ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, ఇష్టం లేని వదిలేయచ్చు. అంటే ఇది భావరూపములో ఉన్నది. స్వేచ్ఛ భావానికి ఉంది. ఆ భావము జ్ఞానస్వరూపము. అదే మనం గ్రహించినటువంటి విషయములన్నీ మనలో మనసుగా తయారవుతున్నాయి. ఈ మనసు ఏంటి? మళ్ళీ భావరూపమే. శరీరమునకు స్వేచ్ఛ ఉందా అంటే శరీరమునకు స్వేచ్ఛ లేదు. ఆకలి వేస్తుంది, కొంత తిన్నాక ఆకలి తీరిపోద్ది. ఒకవేళ భావములో నువ్వు ఇంకా తినాలని ఉన్నా శరీరం తినలేదు. అలాగే శరీరం పనిచేస్తుంది, కొంత పని చేసినా కలిసిపోద్ది. భావములో నీకు ఇంకా పనిచేయాలన్నా శరీరానికి స్వేచ్ఛ లేదు, మళ్ళీ అలసట తీరాలి. అలా శరీరము నియంత్రిత వ్యవస్థ. శరీరము యంత్రపరికృతమే, వాహనం లాంటిదే, దాని పనితీరు అంతే, అలాగే పనిచేస్తుంది. కానీ ఒక వాహనమును నడిపేటువంటి వాడు వాహన యజమాని లేదా యజమానురాలు, ఆ వస్తువులను ఉపయోగించే వాళ్ళు ఎవరైనా. స్వేచ్ఛ ఎవరికి ఉందంటే వాహనమును లేక వస్తువును ఉపయోగిస్తున్న వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. అంటే వాహన యజమానికి స్వేచ్ఛ ఉంది. ఉపయోగిస్తున్న వాళ్ళకి స్వేచ్ఛ ఉంది తప్ప వాహనమును కానీ వస్తువును కానీ స్వతంత్రముగా వాహనమునకు వస్తువునకు స్వేచ్ఛ లేదు. అవి అలాగే ఉంటాయి. ఎవరో కదకపోతే అలా ఉంటుంది. మనం ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, ఒక సైకిల్ కొనుక్కున్నాం, అది అలా ఉంటుంది అంతే. మనం వెళ్ళి తీస్తే ఎటు కదిపితే అటు కదులుద్ది. దానికి ఉన్నటువంటి కదలికల స్వేచ్ఛని బట్టి, అంటే స్వేచ్ఛ కాదు, ఎలా కదలగలదో అలా దాని నిర్మాణాన్ని బట్టి ఏదైనా అంతే. కానీ దానిని ఎలా ఎటు కదపాలి, ఏ వైపు కదపాలి, ఏ విధంగా కదపాలి, ఎంత స్పీడ్గా కదపాలి, ఎంత నిదానంగా కదపాలి, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు తీసుకువెళ్ళాలి, అలా మొత్తంగా దాన్ని ఎలా కదపాలి అనేటువంటి స్వేచ్ఛ ఎవరి చేతిలో ఉంది? వాహనమును నడుపుతున్న వారి చేతిలో ఉంది. వాహనం చేతులు లేదు. అలాగే మన శరీరము వాహనము లాంటి యంత్రము మాత్రమే. మన శరీరము ఒక గ్రహణ యంత్రము. ఈ శరీరమును నడిపేది మన లోపల భావము. దీని యజమాని లోపల ఉన్నాడు, శరీర యజమాని లోపల ఉన్నారు. స్త్రీ అయితే స్త్రీ, పురుషులు అయితే పురుషులు. మనం మాట్లాడుకునేటప్పుడు స్త్రీ పురుష వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటాం. మనుషుల్లో ఉంది ఈ రెండే కాబట్టి, వీళ్ళిద్దరే కాబట్టి. అంటే శరీరము ఒక ఫిక్స్డ్, దాని పనితీరు ఫిక్స్డ్, అది అలాగే ఉంటుంది. దాని నిర్మాణం అంతే. దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. ఒక వాహనం తయారు చేసినాక వాహనానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఇంతకాలం పనిచేస్తుంది ఈ వాహనం.
మధ్యలో రిపేర్లు వస్తాయి, రిపేర్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే సేమ్ వాహనాలు ఎలాగో శరీరం కూడా అంతే, మధ్యలో శరీరానికి కూడా అనారోగ్యములైన రిపేర్లు వస్తూ ఉంటాయి, ఆ రిపేర్లు చేయించుకుంటూ ఉండాలి. మరి దీన్ని నడిపేదేంటి? లోపల జ్ఞానము, ఆ జ్ఞానమే భావము, ఆ భావమే మనస్సు, అదే బుద్ధి. మొత్తంగా అది ఒక శక్తి. అంటే ఈ శరీరాన్ని నడుపుతున్నది మనం అర్థం చేసుకోవాలంటే లోపల ఉన్న భావ పురుషుడు. దాన్ని మనసు అనొచ్చు, మనం బుద్ధి అనొచ్చు, శక్తి అనొచ్చు. లేదు మనకు అర్థం అవ్వాలంటే మీరు పురుషులైతే భావ పురుషుడు అనుకోండి, మీరు స్త్రీలైతే భావ స్త్రీలు అనుకోండి. అంటే ఈ శరీరం అనే యంత్రమును నడుపుతున్నటువంటి యజమాని లోపల ఉన్నటువంటి శక్తి. ఆ భావ పురుషుడు, ఆ భావ స్త్రీ యొక్క భావోత్పత్తి వలన ఈ శరీరం కదులుతుంది. లేదా ఈ శరీరం కదలలేదు, ఏమి చేయలేదు అసలు. ఆ భావములు కదలకపోతే, అంటే లోపల యజమాని తాను ఏం చేయాలనుకుంటున్నాడో ఆ భావోత్పత్తి జరిగి ఆలోచన పుట్టి ఆ ఆలోచన శరీరమును కదిపితేనే శరీరం కదలగలదు. ముందే తెలుసుకోవాలి మనం. కానీ మనం నేనే శరీరం అనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే అనుభవించేది శరీరంతోనే కనపడుతుంది కనుక. భావం అంటే లోపల ఉన్నటువంటి భావరూప శక్తి ఏదుందో ఆ శక్తి మనకు తెలియట్లేదు. కన్ను చూస్తున్నది, చెవి వింటున్నది, ముక్కు వాసన చూస్తున్నది, గొంతు మాట్లాడుతున్నది, చర్మమునకు స్పర్శలు తెలుస్తున్నవి, నాలుకకు రుచులు తెలుస్తున్నవి. అంత శరీరంతోనే జరుగుతుంది. ప్రయత్నం శరీరమే చేస్తుంది, అనుభవించేది కూడా శరీరమే, గ్రహించేది కూడా శరీరమే, అన్నీ శరీరమే. కానీ అవి అనుభవములుగా ఆఖరిగా లోపల భావరూపంలో ఉండిపోతున్నాయి. చిత్రమైన విషయం అది. భావరూపములో అనుభవములుగా ఉండిపోతున్నాయి మనకు లోపల. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం గమనించుకుంటే శరీరము భావము వలన నడుపుతున్నది, భావము జ్ఞానస్వరూపము. శరీరము యంత్రమే. అందుకే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు శరీరము బండరాయి అనుకోవచ్చు, జడ పదార్థము అని అలా పడి ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. అంటే అలా పడి ఉంటుంది. అక్కడ నిద్రపోయింది ఏంటి? భావము. భావము నిద్రపోయింది. భావము విశ్రాంతిని పొందుతున్నది. కానీ మనం గాఢ నిద్రపోతున్నాం, నేనే నిద్రపోయాను అంటాం. అంటే శరీరముతో భావము, అంటే జ్ఞానరూప భావము, శక్తి స్వరూపము, శక్తే జ్ఞానము, జ్ఞానము భావము, అన్నింటికి ఒకటే పేర్లు. అర్థం అవడానికి అన్ని పదాలు వాడుకుంటున్నాం. అది విశ్రాంతిని పొందింది నిద్రలో. అప్పుడు మనం జడ పదార్థం కింద ఉన్నాం, మనస్పృహ కూడా మనకు లేదు. అయితే శరీరములకు సంబంధించినటువంటి సృష్టి ఏర్పాటు చేసినటువంటి బ్రతికి ఉండడానికి అవసరమైనటువంటి ప్రాసెస్ దానంతట అదే లోపల జరుగుతుంది. మళ్ళీ అది గమనించండి. ఒకవేళ అది మనమే అయితే, నేను నిద్రపోయాను కదా, శరీరం మొత్తం స్తంభించిపోవాలి, ఆగిపోవాలి. లేదు, దానిపైన చేసుకుంటుంది. అది బ్రతికి ఉండడానికి అవసరమైంది ఏదుందో అదంతా పని జరుగుతుంది. మళ్ళీ నేను అనేటువంటి భావం వెలుక వచ్చిన తరువాత ఈ శరీరాన్ని పట్టుకొని తిరుగుతున్నా నేనే అనుకొని. అంటే భావము శరీరముతో కలిసినప్పుడు, ఐక్యత చెందినప్పుడు, భావము శరీరము ఐక్యత వలన నేను అనేటువంటి భావము శరీరంలో కలుగుతుంది. నేనే అనుభవిస్తున్నాను, నేనే ప్రయత్నిస్తున్నాను, నేనే సుఖపడుతున్నాను, నేనే దుఃఖపడుతున్నాను అనేటువంటి భావములు ఈ జ్ఞానము లేదా శక్తి లేదా ఈ భావము శరీరముతో కలిసిపోయి ఉండడం వలన శరీరములో మనకు అనిపిస్తున్నవి అవి భావైక్యత వలన వేరు భావన అనిపించట్లేదు. శరీరమే నేను అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నిద్రాస్థితి ఒక్కటి మాత్రమే మనకు శరీరం వేరు నేను వేరు అని చెప్పగలదు. ఎందుకని? శరీరము నిద్రపోతున్నప్పుడు నేనన్న భావన కూడా లేదు నాకు. మరి శరీరము నేనైతే శరీరము మొత్తం ఆగిపోవాలిగా ఆగిపోలేదు, అది పని చేస్తానే ఉంది.
ఇంకా అది కళలు కూడా కంటుంది. మళ్ళీ కళల్లో నేనే ఉన్నాను. మొత్తం కళంతా నేను నిజంగా అనుభవిస్తూనే ఉన్నాను. శరీరము నిద్రపోయినా కలగన్నది ఎవరో, మళ్ళీ అప్పుడు నేనే అంటున్నానుగా. శరీరము విశ్రాంతి తీసుకుంటున్నా మెలకు వచ్చిన తర్వాత నేను బాగా నిద్రపోయానని చెబుతున్నది ఎవరో. ఇలా కొద్దిగా పరిశీలించుకుంటే, కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించుకుంటే లోపల ఉన్నటువంటి భావశక్తి శరీరముతో మిళితమై సాగటం వలన శరీరము నేను అనిపిస్తున్నది, కానీ శరీరము యంత్ర పరికరము లాంటిది అనేటువంటి విషయం తెలుస్తుంది. విడిగా మెలకువలో కూడా మీరు గమనించి చూస్తే ఏ పని చేయకుండా అలా కూర్చోండి, లోపల అనేక భావముల ఆలోచనల రూపంలో పుడుతూనే ఉంటాయి. ఇవన్నీ కొంచెం ధ్యానాలు చేసేవాళ్ళకి, సాధనలు చేసేవాళ్ళకి అలవాటుగానే ఉంటుంది. మరి శరీరం కదపకపోయినా, శరీరంతో సంబంధం లేకపోయినా భావాలు కదులుతూనే ఉంటాయి. ఆ భావాలు కదిలితేనే శరీరం కదులుతుంది. అంటే శరీరం అనే యంత్రము భావములు అనేటువంటి యజమాని చేత నడిపించబడుతున్నాయి. ఈ భావములు అనేవి ఏ రూపంలో ఉన్నవి అంటే శక్తి స్వరూపంలో ఉన్నవి. ఆ శక్తి జ్ఞానము. ఎందుకని అంటే తెలియచున్నది కనుక. జ్ఞానం అంటే తెలియట, అనుభవము అంటే అనుభవించాను అంటే తెలుస్తున్నది, పొందాను. ఆ తెలియటమే అనుభవం. ఇలా శరీరము ద్వారా గ్రహించినవన్నీ చివరికి అనుభవముగా మిగిలిపోయింది నాలో. అవే జ్ఞాపకాలు, అవే ఆలోచనలు, అవే భావములు, అవే అందులోనే సుఖములు దుఃఖములు. ఇది మొత్తం మీరు నేను అనే విషయాన్ని పక్కన పెట్టేసి శరీరం యొక్క పనితీరును గమనించండి. ఇలా ఈ విధముగా మానవ శరీర నిర్మాణము జరిగినది. ఇదంతా నిర్మాణము. ఒక కారు పనిచేసే విధానం, ఒక యంత్ర పరికరం పనిచేసే విధానం, ఒక కంప్యూటర్ పనిచేసే విధానం, ఒక సెల్ ఫోన్ పనిచేసే విధానం, ఇలా అనేక వస్తువులు పనిచేసే విధానము మనం తయారు చేసుకున్న దాన్ని బట్టి జరుగుతుందంటే అదంతా మనం తయారు చేసుకుంది. అలాగే మన శరీరం ఏదుందో, మానవ శరీరం ఏదుందో అది సృష్టి చేత సృజించబడినది. ఈ విధముగా సృజించబడినది, తయారు చేయబడినది. అందుకే దీన్ని సృష్టి అంటున్నాం. ఇవి అక్కడ ఉన్నవన్నీ సృజించబడినవి, సృష్టించబడినవి. వాటికి ఇక్కడ ఉన్న ప్రతిదానికి వాటికి గుణములు, స్వభావములు, పనితీరు అన్నీ కూడా నిర్ణయించి పంపబడినవి. ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఏదో వీటిని సృజించింది. అది ఆ శక్తి నిర్ణయాత్మకమైన శక్తి ఏదో సృజించింది అని ఎందుకంటున్నామంటే అసలు మనం శరీరంతో అంటే నేను పుట్టాలి అనుకుని మనం పుట్టినట్టు గుర్తులేదు. ఇటువంటి శరీరం కావాలని మనం తెచ్చుకున్నట్టు గుర్తులేదు. ఎందుకని సృష్టిలో అనేకం ఉన్నాయి. నాకు కాళ్ళు కావాలి, చేతులు కావాలి, పనితీరు కావాలి, ఆలోచన కావాలి. ఇవన్నీ మనం అనుకుని దీన్ని తెచ్చుకున్నట్టు, ఈ భావోద్వేగం తెచ్చుకున్నట్టు గుర్తులేదు. మనకేం గుర్తులేదు. పోనీలే అప్పుడు గుర్తులేదు, ఒకవేళ పుట్టుకకు ముందు గుర్తులేదేమో, పుట్టిన తర్వాత జీవుడు మర్చిపోయాడేమో అనుకుందాం. కొన్ని శరీరమును ఇప్పుడు మనమేమైనా నియంత్రించగలమా? శరీరము నేనే అనుకుంటున్నాం కదా. నేనే అనుకున్నప్పుడు శరీరము నా నియంత్రణలో ఇప్పుడు సాగగలదా అంటే లేదు. శరీరమును నిర్ధారించినటువంటి విధానము ప్రకారమే నడుపుతుంది సృష్టి. మన చేతులు లేదు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి శరీర ఎదుగుదల స్త్రీలకు పురుషులకు అందరికీ ఒకే రకంగా ఉంటుంది. మరణము వరకు జీవితంలో శరీర ఎదుగుదల ఇలా సాగుతూనే ఉంటుంది. దాంట్లో వచ్చే ఎదుగుదల కానీ తరుగుదల కానీ ఎవరూ ఏ మార్పు చేయలేరు. దానికి అవసరమైనటువంటి విషయములు సమకూర్చడంలో కానీ, మలమూత్ర విసర్జనలలో కానీ, ఆహార పదార్థాలు ఇవ్వటంలో కానీ ఎవరూ ఏ మార్పులు చేయలేరు. అందరి శరీరములకు ఉన్న ఇంద్రియములు అవే. అందరి ఇంద్రియముల పనితీరు అంతే. అందరి ఇంద్రియముల పనితీరులో ఆ ఇంద్రియ సుఖములు, ఆ ఇంద్రియ దుఃఖములు రెండు అంతే. ఎవరికే మార్పు లేదు. అంటే ఇది ఒక నియంత్రిత వ్యవస్థ, ఒక
కారు తయారు చేయబడినప్పుడు ఆ కంపెనీ ఆ కారు ఆ మోడల్ ఏం తయారు చేసిందో, ఆ సంవత్సరం ఆ మోడల్లో ఎన్ని కార్లు వచ్చినాయో అవన్నీ అలాగే ఆ ఫెసిలిటీస్తోనే పనిచేస్తాయి. అక్కడ ఎవరు కొనుక్కొని వాడుకుంటున్నారు. ఏ వస్తువైనంతే, ఏ వాహనమైనంతే. మానవ జాతి అనేది ఇలా. మిగిలిన జాతులు వేరువేరుగా ఉంటాయి. అలా మిగిలిన కార్లు, మిగిలిన వాహనాలు మళ్ళీ వేరువేరుగా ఉంటాయి. అంటే ఒక నియంత్రిత వ్యవస్థ శరీరము అనేటువంటి తెలియటానికి దీన్ని మాట్లాడుతున్నా. మరి శరీరాన్ని నడిపేదేంటి అంటే శరీరములో ఉన్న శక్తి. శరీరములో ఉన్న శక్తి అని ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? అది కనపట్టలేదు కదా. అంటే ఇక్కడ ఎవరో చెప్పినవి మనం నమ్మకూడదు. మన జీవితంలో ఉన్న వాటిని పరిశీలించుకొని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అంటే నమ్మకూడదు అంటే ఎవరిని ద్వేషించకూడదు, ద్వేషించేయాలి, అబద్ధం చెబుతున్నారని కాదు. ఎవరు చెప్పినా అది నువ్వు పరిశీలించి నీ సత్యముగా మలుచుకోవాలి. దాన్ని సత్యమైతేనే స్వీకరించాలి, లేకపోతే స్వీకరించకూడదు. మూఢ నమ్మకం ఉండకూడదు, అంటే పరిశీలన లేని నమ్మకం ఉండకూడదు. ఎవరు చెప్పిందని వినొచ్చు, విని దాన్ని నువ్వు మళ్ళీ పరిశీలించి తెలుసుకోవాలి సత్యమో కాదా అని. మూఢత్వము అంటే పరిశీలించకపోవటం, అంతే. నమ్మేయటమే మూఢత్వం. ఇక్కడ శరీరమును శక్తి నడుపుతున్నది అని ఎలా తెలుస్తున్నది అంటే మరణము దానికి సాక్ష్యముగా ఉన్నది. నేనే ఈ శరీరమని నేను జీవిస్తున్నప్పుడు, ఈ శరీరం నేనే అనుకుంటూ అన్నీ అనుభవిస్తూ, అంటే ప్రయత్నిస్తూ అనుభవిస్తూ సుఖదుఖముల భావములకు లోనవుతూ నేను జీవిస్తున్నప్పుడు, ఆ శరీరం సాగే విధానమును నేను, దాని ఎదుగుదలను, పెరుగుదలను, తరుగుదలను నేను నియంత్రించలేకపోతున్నాను. దానికి అవసరమైన సమకూర్చగలుగుతున్నాను అంతే. అలాగే మరణములో శరీరం ఇక్కడే ఉండిపోయింది. మొత్తం నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్న మొత్తము శరీరము చిన్న వెంట్రుకతో సహా ఇక్కడే ఉండిపోయింది. ఏ మార్పు జరగలేదు. అన్నీ ఇక్కడే ఉన్నాయి. మొత్తం అవయవాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మొత్తం అవయవాలతో కూడిన సమస్త శరీరం ఇక్కడే ఉంది. అయితే అది అప్పుడు మరణించినప్పుడు దాన్ని శవము అని పిలిచారు. మరి ఏం జరిగింది మరణం అంటే? ప్రాణము పోయింది అన్నారు. అదేంటయ్యా మరి నేను ఇది నేనే అనుకోని ఇప్పటి వరకు జీవించాను కదా అంటే, అక్కడ సామాన్య మానవులు ఆ స్టోరీని అక్కడికి వదిలేస్తున్నారు. ఇదే నేను అనుకోని జీవిస్తున్నాను కదా, జీవించాను కదా, మరి చనిపోయినప్పుడు ఇది నేను కాదు కదా, నేనైతే ఇది చనిపోయినప్పుడు మరి ప్రాణము పోవడం ఏంటి? ఇది ఇక్కడే ఉంది కదా, ఇది పోలేదు కదా. అక్కడికి వదిలేసి దాన్ని కాల్చటమో పూడ్చటమో సామాన్య మానవులందరూ వెళ్ళిపోతున్నారు. పరిశీలించేటువంటి, కొంచెం పరిశీలించి అవగాహన కలిగినటువంటి మానవులు ప్రయత్నం మొదలుపెట్టారు. ఇదేంటి, నేను శరీరం అయితే శరీరం శిథిలమైపోయింది. మరి శరీరం శిథిలమైపోతే శరీరం అంతా ఇక్కడే ఉందిగా, శరీరం మొత్తం ఇక్కడే ఉందిగా. మరి శరీరము ఎక్కడే ఉంది, మరణించాడు అన్నప్పుడు ఏం జరిగిందంటే శక్తి ఏదో పోయిందని, అదే ప్రాణశక్తి అన్నారు. అన్నప్పుడు శరీరము ఉన్నప్పుడు ఆ ప్రాణశక్తి ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం, అసలు ఈ శక్తి నిజమా అబద్ధమా అని ప్రయత్నించారు. అంత మనలో మనం చూసుకునేది. నిజమా అబద్ధం ఎవరో మనకు బయట నుంచి తేల్చి చెప్పేది అసలు కాదు. మనలో మనం తర్కించుకొని చూసుకునేది. అన్నప్పుడు ఇప్పుడు పరిశీలన మొదలు పెడితే, పరిశీలించడం మొదలు పెడితే ఈ శక్తి అనేది ఉన్నది అని రూఢి కొడుతుంది. ఎందుకనంటే నేను కదిలినా కదలకపోయినా శరీరాన్ని అలా ప్రశాంతంగా కూర్చోబెట్టినా లోపల భావములు కదులుతూనే ఉన్నాయి, ఆలోచనలు కదులుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చూసిన, తెలుసుకున్న, అనుభవించిన, గ్రహించిన సమస్త విషయములు నాలో అనుభవములుగా లోపల ఉన్నాయి. అవన్నీ కదులుతూనే ఉన్నాయి. శరీరం కదపకపోయినా కదలికలు నాలో లోపల జరుగుతూనే ఉన్నాయి. భావరూపంలో కదలికలు ఉన్నాయి, భావాల కదలికలు ఉన్నాయి. శరీరం కదపకపోయినా కదులుతూనే ఉన్నాయి. అవే శరీరాన్ని కదుపుతున్నాయని తెలుస్తుంది పరిశీలిస్తే. లోపల ఆలోచన పుట్టకపోతే నేను శరీరాన్ని కదపలేను, లోపల భావం పుట్టకపోతే నేను శరీరాన్ని కదపలేను, లోపల జ్ఞాపకం కదలకపోతే నేను శరీరాన్ని కదపలేను. అన్నీ ఒకటే, కానీ విషయానికి చెబుతున్నా. మనం ఎన్ని రకాలుగా పిలుచుకుంటామో అన్ని ఉదాహరిస్తున్నా. అంటే కొంచెం పరిశీలించిన వాళ్ళకి ఏమర్థమైంది అంటే
లోపల భావమే శరీరాన్ని కదుపుతున్నది. అది భావము ఎలా ఉన్నది? అదే శక్తి రూపంలో ఉన్నది. దానికే శక్తి అని పేరు పెట్టారు. శక్తి అంటే అయితే మరి ఈ మనసు ఎలా ఏర్పడింది? భావములు, ఇన్ని భావములు ఎలా ఏర్పడినాయి? అనేక ఇష్టములు ఎలా ఏర్పడినాయి? అనేక విషయములు ఎలా ఏర్పడినాయి? లోపల అనేకాలుగా ఎన్నో గుర్తున్నాయి, అనేక ఆలోచనలు వస్తున్నాయి కదా అంటే అది పరిశీలించుకుంటూ మనకే తెలుస్తుంది. పసిబిడ్డగా పుట్టినప్పుడు ఆ బిడ్డకి ప్రాణం ఉంది, శరీరం ఉందంటే శరీరములో గ్రహించడానికి అవసరమైనటువంటి ఇంద్రియములన్నీ ఉన్నాయి. అంటే శారీరక శక్తులన్నీ ఉన్నాయి. చూడటానికి, వినటానికి, రుచి చూడటానికి, స్పర్శలకి అన్నీ ఉన్నాయి. ఆ శక్తి శరీరంలో ఉండటం వలన శరీరము పనిచేస్తూ తన చుట్టూ ఉన్నటువంటి వాటిని గ్రహించుకుంటూ వస్తుంది. శరీరానికి నియంత్రించబడినటువంటి నియంత్రిత వ్యవస్థ ద్వారా ఆ గ్రహించిన విషయాలు లోపల మనసుగా తయారైనవి మనకు. అవే అనేక భావములు, అనేక ఆలోచనలు, అనేక ఇష్టములు, అనేక అయిష్టములు, సుఖములు, దుఃఖములు. ఇది చిన్నతనం నుంచి మరణం వరకు జరుగుతూనే ఉంటుంది. అలా గ్రహించిన దాన్ని మనస్సు అన్నాం మనం. అవే భావములు, అవే ఆలోచనలు, అవే జ్ఞాపకాలు, మొత్తంగా అది మనస్సు. అంటే లోపల అంటే మన శరీరాన్ని నడిపే శక్తి ఒకటి ఉన్నది అని రూఢీపడుతుంది. సరే, ఆ శక్తితో పనిచేసినప్పుడు ఏర్పడింది మనసు. ఆ మనసు శక్తి శరీరముల కలయికలో శరీరము బయట ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలు మనసుకు ఏర్పడినాయి, ఆ భావాలు. కానీ శక్తి అనేదే భావములకు ఆధారం, ఆలోచనలకు ఆధారం, శరీరములకు ఆధారం. మొత్తం ఏదైనా శక్తే. ఇప్పుడు మనసు అనేది శక్తి స్వరూపమే. ఆ భావాలు ఏంటి అంటే శరీరం ద్వారా గ్రహించిన విషయములు ఈ శక్తితోనే గ్రహించబడి శక్తిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. అదే మనసుగా గుర్తుంది అంటున్నాం, జ్ఞాపకం అంటున్నాం. ఆ గుర్తుండటం అంటే ఏంటి? తెలియుట. అనుభవించుట అంటే ఏంటి? తెలియుట. అంటే ఆ తెలియుట, తెలిసింది అనేది నశించట్లేదు. అనుభవం అయిపోయింది, ప్రయత్నం అయిపోయింది, పొందటం అయిపోయింది, అనుభవం అయిపోయింది. కానీ ఈ మొత్తం ప్రాసెస్ అంతా గుర్తున్నది, దానికి నశింపు లేదు. అదే జ్ఞానము. ఆ గుర్తుండటమే జ్ఞానము. ఆ నశింపు లేనటువంటి గుర్తున్న జ్ఞానము, భావము ఏదున్నదో, జ్ఞాపకం ఏదున్నదో అదే శక్తి స్వరూపం. దానికి నశింపు లేదు. నశింపు లేని తత్వం అది. శరీరములకు నశింపు ఉంది, గ్రహించినటువంటి విషయములకు, పదార్థములకు నశింపు ఉంది. కానీ అనుభవంగా శక్తితో కలిసిన వాటికి నశింపు లేదు. అంటే భావరూపంలోకి, అనుభవం భావరూపంలోకి, శక్తి రూపంలోకి వచ్చేసింది. ఆ శక్తి స్వరూపంగా ఉన్న భావానికి, శక్తి స్వరూపంగా ఉన్న జ్ఞాపకానికి, శక్తి స్వరూపంగా మారిన అనుభవానికి, అంటే అదే గుర్తుండటం అంటున్నాం మనం. అదే జ్ఞానము, గుర్తుండుట అంటే తెలియుట. దానికి నశింపు లేదు. అంటే శక్తికి నశింపు లేదు. మరి మనం చెప్పుకున్న భావాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభవించటాలు ఇవన్నీ కూడా శరీరము బయట నుంచి గ్రహించటం వలన వీటినన్నింటినీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రాపంచిక విషయాలు, శరీరపరమైన విషయాలు. కానీ వీటన్నింటికి మూలం ఏంటి? శక్తి. శక్తికి నశింపు లేదు. శక్తితో కలిసిన వేటికి నశింపు లేదు. అవి కూడా గుర్తున్నాయి. అవి గుర్తున్నప్పుడు దాన్ని మనసు అన్నాం. అంటే శక్తితో విషయాల కలయిక గుర్తున్నప్పుడు అది మనసు. విషయములు తీసివేస్తే అందులోంచి అదే శక్తి. ఇప్పుడు విషయములు తీసివేస్తామా తీసివేయమా అనేది పాయింట్ కాదు. అందులో కలిసిపోయినాక తీసివేయటానికి అక్కడ విషయాలు లేవు అసలు. కేవలం భావ రూపంలో, శక్తి రూపంలో జ్ఞాపకాలుగా ఉన్నాయి అంతే. ఇప్పుడు విషయాలు తీసివేయడానికి ఏం లేదు. నేను శక్తిని అని పరుచుకోగలిగితే విషయాలు వాటంతట అవే ఎగిరిపోతాయి. విషయాలు ఎప్పటి వరకు ఉంటాయి శక్తిలో అంటే, నేను శక్తిని మనం తెలుసుకోకుండా నేను శరీరము, నేను సుఖదుఖములకు లోనవుతున్నాను, నేను ఈ పరిమిత శరీరమును, నాకు ఇష్టం ఉంది, అయిష్టం ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, సుఖం ఉంది అని ఈ ప్రయత్నములు చేస్తున్నంత కాలము మనసు ఉంటుంది. అయితే మనసు ఏంటి? శక్తే.
అనేకత్వముతో కూడినటువంటి శక్తిలో ఉన్న జ్ఞాపకములు, భావరూపములు, జ్ఞానస్వరూపము, అవి అనేకముగా ఉన్న విషయాలు, ప్రాపంచిక విషయాలు, గ్రహించిన విషయాలు. కానీ ఉన్నది ఎలా ఉన్నాయి అంటే శక్తి స్వరూపంలోనే ఉన్నాయి, శక్తిగానే ఉన్నాయి. కానీ అనేకముగా ఉన్నాయి, అనేక జ్ఞాపకములుగా ఉన్నాయి. విషయాలు లేవు, అక్కడ పదార్థాలు లేవు. కాబట్టి మనసు అలా గుర్తుంటుంది. ఎప్పటి వరకు అంటే నేను శక్తిని అని తెలుసుకునే వరకు. నేను శక్తిని అని తెలుసుకున్నప్పుడు అందులోని విషయములతో అవసరం లేకుండా పోతుంది. శరీరం ఉంటే అవసరం ఉంటుంది. నేను శక్తిని అని తెలుసుకున్నా కూడా శరీరం ఉంటే అవసరం ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇప్పుడు ఇలా మనం గ్రహించినవన్నీ కూడా ఏమైనా నేను శక్తిని అనేటువంటిది ఒక నిరూపణగా వస్తుంది. నిద్రలో నేను లేను, అయినా శరీరం బ్రతికే ఉంది. బిడ్డ పుట్టినప్పుడు అసలు మనసే ఏర్పడలేదు, నాకేమీ తెలియదు, కానీ శరీరం ఉంది, బ్రతికే ఉంది. చనిపోయారని అంటున్నారు, చనిపోయిన బిడ్డలు కూడా అప్పుడు ప్రాణం లేదంటే శక్తి లేదు. బ్రతికి ఉన్న బిడ్డ శక్తి ఉంది కనుక ఆ శక్తి శరీరమును బ్రతికించి ఉంచుతుంది కనుక ఆ శరీరమునకు నిర్ధారించబడిన విధానముగా, శరీరం అనే యంత్రమునకు, గ్రహణ యంత్రమునకు నిర్ధారించబడిన విధముగా అది పనిచేసి విషయములను గ్రహిస్తున్నది. ఆ గ్రహించి ప్రయత్నించి అనుభవించినటువంటి విషయములు ఏమున్నాయో అవన్నీ శక్తిలో జ్ఞాపకములుగా ఉన్నాయి. అదే మనసు. శక్తిలో కలిసినటువంటి జ్ఞాపకములు అవి చిరస్థాయిగా ఉండిపోతున్నాయి. అనుభవం అయిపోయినా కానీ తింటే పదార్థం నశించిపోయింది, కానీ పదార్థం యొక్క రూపురేఖలు, రంగు, రుచి, వాసన అన్ని కూడా శక్తిలో అలా శాశ్వతత్వాన్ని పొందున్నాయి. అందుకే మళ్ళీ మనం గుర్తించగలుగుతున్నాం. వీళ్ళు మనుషులని, ఇవి జంతువులని, ఇవి పదార్థములని, ఇవి తినొచ్చని, ఇవి తినకూడదని, ఇది చేయొచ్చని, ఇది చేయకూడదని, ఇంతకుముందు వీటి వలన ఈ అనుభవాన్ని పొందానని, ఇప్పుడు మరలా వీటి వలన ఈ అనుభవాన్ని పొందుతున్నానని, ఇలా జీవితం ముందుకు నడవడానికి ఆధారముగా అవన్నీ శక్తిని కలిసి శక్తి యొక్క లక్షణాన్ని పొందిని, అంటే నశింపు లేని శాశ్వతత్వాన్ని పొందిని, అంటే శక్తి స్వరూపమే అయిపోయినాయి అని చెప్పుకోవాలి. కానీ విడివిడిగా పొందబడిన పరిమిత భావాలు ఈ గ్రహణ యంత్రంతో పొందబడినవి కనుక శక్తి స్వరూపమే అయినా మనకు అనేకముగా అనిపిస్తున్నాయి. ఎందుకని మనం పొందేటప్పుడు పొందిన తీరు అనేకముగా ఉన్నది. అన్నింటినీ ఒకేసారి పొందలేదు. ఎలా పొందామో అలాగే శక్తి స్వరూపంగా ఉన్నాయి, శక్తి స్వరూపం అయిపోయినాయి. అందుకని శక్తి స్వరూపంగా మారిన అనుభవములు ఏమున్నాయో, ఇప్పుడు కూడా పొందుతున్న అనుభవములు ఏమున్నాయో అన్ని పరిమితంగా, విడివిడిగా, కొద్ది కొద్దిగా పొందుతున్నాం మనం, ఒకటొకటిగా. అలాగే గుర్తున్నాయి, అలా ఒకటొకటిగానే గుర్తొస్తున్నాయి. ఇవన్నీ శక్తిలో ఉండిపోయి శక్తి స్వరూపాలు అయిపోయినాయి. వాటికి శాశ్వతత్వం వచ్చేసింది, నశింపు లేదు. నశించేది పదార్థమే, శక్తికి నశింపు లేదు. అక్కడ పదార్థతత్వం లేదు. పదార్థతత్వం, పదార్థం అనే శరీర గ్రహణ యంత్రంతో, అనుభవంతో పదార్థం నశించిపోయింది. కానీ దాని యొక్క గ్రహింపు మిగిలిపోయింది. జ్ఞానము అంటే అది జ్ఞానముగా మిగిలిపోయింది. అంటే అనుభవ జ్ఞానానుభవము అన్నప్పుడు ఇది జ్ఞానముగా మనలో మిగిలిపోయినవన్నీ జ్ఞానానుభవాలే. జాగ్రత్తగా గ్రహించండి. జ్ఞానానుభవము, భావానుభవం అంటే భావరూపంలో ఉంది. స్త్రీ పురుష శారీరక సుఖమును అనుభవించేటప్పుడు ఎలా ఉంటుందని తెలిసింది. అనుభవం పూర్తయిపోయింది, అయిపోయింది అనుభవం. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పదార్థము తింటున్నప్పుడు రుచి అనుభవం ఎలా ఉంటుందని తింటున్నప్పుడు అంది, తింటం అయిపోయింది, పూర్తి అయిపోయింది, వెళ్ళిపోయాం, మన పనిలోకి మనం వెళ్ళిపోయాం. వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, వాసన పీలుస్తున్నప్పుడు, అనుభవాలు అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉంటాయని తెలిసింది. అయిపోయింది, వెళ్ళిపోయాం, ఇంకో పనిలోకి వెళ్ళిపోయాం. కానీ అవి చివరగా అంటే విషయములు అయిపోయినాయి, పదార్థములు అయిపోయినాయి. అనుభవించటం అంటే ఏంటి? పదార్థముతో సంయోగం, విషయముతో సంయోగం. ఆ సంయోగం అయిపోయింది. అది సంయోగం దేంతో జరిగింది? శరీరం అనే పదార్థం మళ్ళీ ఇంకో పదార్థాన్ని అనుభవించింది. స్త్రీ పురుష శారీరక సుఖం ఇంకో మనిషిని అనుభవించింది. వాసన ఇంకో వస్తువును అనుభవించింది. దృశ్యము
ఇంకో వస్తువునో ప్రకృతినో చూసింది, ఓ రంగునో చూసింది, ఇంకో దాన్ని అనుభవించింది, శబ్దము ఇంకో దాన్ని అనుభవించింది, విన్నది. ఇలా బయట ఉన్న వాటిని అనుభవించింది శరీరం. ఇది కూడా పదార్థములను అనుభవించింది. ఓకే, అనుభవించినప్పుడు పదార్థములు అయిపోయినాయి. పదార్థములు కొన్ని అంతమైపోతాయి. ఇప్పుడు రుచులు తింటమైతే అంతమైపోతాయి, అక్కడ పదార్థం లేదు. లేదా మనుషులు సుఖములు భోగములు అయితే వదిలేసాం, అప్పుడు కూడా పదార్థం లేదు. కానీ అవన్నీ శక్తిగా మారిపోయినాయి, జ్ఞానముగా మారిపోయినాయి. అంటే తెలియుట అనేటువంటి అనుభవించినాక అనుభవము అంటే ఏంటి? తెలియుట అనే ప్రాసెస్లోకి వెళ్ళిపోయినాయి. తెలియబడి ఉన్నవి ఇప్పుడు అవి. ఆ తెలియబడి ఉండుట అనేదే జ్ఞానము. ఇలా తెలియబడి ఉండుట అనేటువంటి ఆ జ్ఞానం ఏది ఉందో, ఆ జ్ఞానమునకు కారణం ఏంటి అంటే అసలు ఈ ప్రయత్నం అంతా చేసి అనుభవించటం. ప్రయత్నం చేయడానికి కూడా జ్ఞానం కావాలి. మళ్ళీ ఎలా ప్రయత్నించాలని, ఇంతకుముందు ప్రయత్నించాం కనుక ఇలా ప్రయత్నించాలని తెలుస్తుంది. ఇదంతా కూడా శక్తి యొక్క తీరు కనుక శక్తి జ్ఞానము వేరువేరు కాదు. కానీ అనుభవించేసినాక అనుభవంగా అంటే మెమరీగా లోపల గుర్తుగా ఉన్నది ఏది ఉందో అది జ్ఞానానుభవము, అది భావానుభవము. అంటే జ్ఞానము అనుభవంగా అంటే అనుభవము జ్ఞానముగా మారిపోయింది. తెలియట తెలిసింది, ఎలా ఉంటుందని తెలిసింది. భావానుభవం అని ఎందుకన్నానంటే అది భావరూపంలో మనలో ఉంది. అలా అనేక భావరూపాలు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, అవే ఆలోచనలుగా వస్తున్నాయి. కానీ లక్షల కోట్లు ఎందుకున్నాయి? మరి శక్తి ఒకటే కదా, అనేకంగా లేదు కదా. అంటే మనం అనుభవించిన విధానం అనేకముగా ఉంది. కంటి ద్వారా అనేక సార్లు చూసాం, చెవి ద్వారా అనేక సార్లు విన్నాం. అలా శరీరము ద్వారా పంచేంద్రియములతో అనేక సార్లు అనుభవించాం, ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం. ఒకేసారి మొత్తాన్ని పొందలేదు. ఎలా అనుభవించామో అలాగే జ్ఞాన రూపం ధరించినాయి, అలాగే అనుభవంగా లోపల గుర్తున్నాయి. అది మనసు అంటే. అందుకని మనసులో అన్ని పరిమితాలు ఉంటాయి, కానీ శక్తి స్వరూపం పరిమితంగా గుర్తొస్తూ ఉంటాయి. ఈ పరిమితాలన్నీ గుర్తొస్తున్నాయన్నీ పరిమితముగా అనుభవించడం చేత గుర్తొస్తున్నాయి తప్ప నిజంగా పరిమితాలు కాదు. అది అపరిమితమైన అనంత శక్తిలోనే ఉన్న, ఏకత్వంలోనే ఉన్న, అనేకత్వం లేదు అక్కడ. కానీ అనుభవించిన తీరు అనేకత్వంగా ఉంది కనుక అనేకత్వంగా జ్ఞాపకం వస్తుంది. శక్తిలో కదలికల కదులుతుంది, కానీ ఏకశక్తిలోనే ఉన్నాయని. అందుకని మనసు అనేది మొత్తం ఏకమే, అనేకం కాదు. అది శక్తి స్వరూపం. కానీ అనుభవించిన విధానం అనేకం కనుక అనేకంగా మనకు అనిపిస్తున్నది. ఆలోచనలు అనేకంగా వస్తున్నాయి, భావములు అనేకంగా వస్తున్నాయి. అందుకని ఆ పరిమితత్వానికి లోబడిపోతున్నాం ఎప్పటికప్పుడు. ఓహో నేను పరిమితమే, నాకు పరిమితం ఒకటే ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఇది చెయ్యాలి, మళ్ళీ ఇంకోటి ఆలోచన వచ్చింది, ఇది చెయ్యాలి అని అలా పరిమిత భావనలో ఉండిపోతున్నాం. కాసేపు ఈ పరిమిత భావనల సమూహాన్ని పక్కన పెట్టగలిగితే, పరిశీలించుకుంటే, ఇప్పుడు నిద్రపోయినప్పుడు మొత్తంగా ఈ పరిమిత భావనల మనస్సు ఆగిపోయింది. మనస్సు ఆగిపోవడం అంటే ఏంటి? మరి మనస్సు శక్తి స్వరూపం, ఎట్లా ఆగిపోద్ది? అక్కడ మనస్సు అన్నప్పుడు శక్తిగా మారినటువంటి అనుభవములు, జ్ఞాపకములు, భావములు, ఆలోచనలు, అవి శక్తిలో ఎగిసిపడేటువంటి ఈ ఆలోచన తరంగములు, భావ తరంగములు ఆగిపోయినవి. శక్తిగా ఉంది. అవన్నీ అలా లీనత పొంది ఉండిపోయినాయి అంతే. అదే నిద్రావస్థ. దానికి ముందు అవి లీనత పొందకముందు అవి కదులుతున్నప్పుడు, శరీరము నిద్రపోయినా అవి కదులుతుంటే అది స్వప్నావస్థ. అంటే అవి శక్తిలో కదులుతున్నాయి, స్వప్నావస్థ. కానీ కదులుతున్నవన్నీ ఏంటి? నిజంగా శరీరంతో అనుభవించినవే, నిజంగా మనకు తెలిసినవే, నిజంగా మనం గ్రహించినవే, నిజంగా మనం చేసినవే. కాబట్టి అదంతా నిజమని మనకు అనిపిస్తుంది. కానీ అబద్ధము తర్వాత అది కళ అని ఎందుకు పేరు పెట్టామంటే, శరీరంతో నేను చేయలేదని మనకు మెలకు వచ్చినాక తెలియటం వలన, శరీరము నేనని అనుకోవటం వలన దానికి కళ అని పేరు పెట్టాం. యాక్చువల్గా అది కళ కాదు, స్వప్నలోకంలో అది నిజమే, మానసిక లోకంలో అది నిజమే, మనసుగా అది నిజమే. అందుకే మతములు, మార్గములు, దేవుళ్ళు, విధానములు, పద్ధతులు,
భక్తి మార్గం మొత్తం కూడా మానసిక లోకము. మనసుగా మానసిక లోకములో అది మనసుగా నిజమే, మానసిక లోక సత్యాలు. మానసిక లోకములో మానసిక లోక సత్యాలకి అసలు మనసుకు ఆధారం ఏంటి? మనసు ఏంటి? ప్రాణశక్తి, శక్తి. దాన్నే ఆత్మశక్తి అన్నారు, దాన్నే విశ్వశక్తి అంటున్నాం, దాన్నే సృష్టి శక్తి అంటున్నాం, దాన్నే దైవశక్తి అంటున్నాం. ఏ పేరైనా పెట్టుకోండి, అది శక్తి. శక్తిని మనసు ఎందుకు అన్నాము అంటే శరీరముతో పొందినటువంటి అనుభవములన్నీ కూడా దానిలో శక్తిలో కలిసిపోయి శక్తిగా మారిపోయినాయి. అంటే అనుభవములతో కూడినటువంటి శక్తి ఏది ఉందో అది మనస్సు. అనుభవములు విసర్జించేటువంటి శక్తి ఏది ఉందో అది సంపూర్ణమైనటువంటి స్వచ్ఛ శక్తి, అది నిర్మల శక్తి, దాని పేరు ఆత్మ. మనసుకి శక్తికి తేడా ఇది. అంటే శక్తిలో ఇప్పుడు అద్దములో మన ప్రతిబింబం కనబడుతుంది మనం నుంచున్నప్పుడు. అప్పుడు అద్దములో మనం ఏం చూస్తాం? ప్రతిబింబాన్ని చూస్తాం. అద్దములో ప్రతిబింబం మనం లేవనుకోండి, అసలు అద్దములో ఏ ప్రతిబింబము పడే అవకాశం లేదనుకోండి, అప్పుడు ఏమైంది? అక్కడ నిర్మల అద్దం ఉంది, స్వచ్ఛ అద్దం ఉంది. అంతే. అది ప్రతిబింబించే లక్షణం అయితే ఉంది దానికి, కానీ ప్రతిబింబించడానికి ఎదురుగా ఏం లేదు. అది నిర్మలమైనటువంటి స్వచ్ఛ అద్దము అంతే, ఇంకా అంతకించి అందులో ఏం లేదు. అలాగే మనం గ్రహించిన విషయాలన్నీ శక్తిలో పడినప్పుడు, ప్రతిబింబించినప్పుడు అవి శక్తిగా మారిపోయినాయి, జ్ఞానంగా మారిపోయినాయి, గుర్తుండుట. అంతే. అక్కడ విషయాల్లో వస్తువులు. అనుభవము, అనుభవం అనేది ఆఖరి దశ, జ్ఞాన దశ, శక్తి దశ. అప్పుడు ఆ శక్తిలో అవి ప్రతిబింబిస్తున్నంతసేపు అది మనసు, అదే శక్తి మనసుగా పిలువబడుతుంది. ఆ ప్రతిబింబం ఎక్కడుందో అంతవరకే అదంతా మనసు. ఆ ప్రతిబింబాలు ఉన్నదంతా మనసు. అంటే ప్రతిబింబిస్తున్నది మనసు. మీకు పూర్ణ మనసు ఎప్పుడు ప్రతిబింబించదు. మొత్తం ఉన్న విషయాలన్నీ ఎవరికి ఎప్పుడు సంపూర్ణంగా తెలియదు. ఒక్కొక్కటే బయటకు వస్తూ ఉంటుంది, ఒకదాని అనుకోకటి, ఒకదాని అనుకోకటి. అదే ప్రతిబింబించుట. ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది, అప్పుడు శరీరాన్ని కదుపుతూ ఉంటాం. అంతే తప్ప మొత్తం పూర్ణ మనసు తెలియదు మనకి. ఒకటి వస్తూ ఉంటుంది అంతే. ఆ ప్రతిబింబిస్తున్నప్పుడు దాని పేరు మనసు, శక్తి అది. కానీ తనలో ఉన్నటువంటి విషయములు, శక్తిగా మారిన విషయములు, అనుభవములు ఏమున్నాయో అవి తిరిగి ప్రతిబింబిస్తున్నప్పుడు అద్దములో ప్రతిబింబములే, దాని పేరు మనస్సు. ప్రతిబింబములు లేకుండా ఉంటే, ఇప్పుడు గాఢ నిద్రలో ఏం జరిగింది? శరీరం నిద్రపోయింది, కానీ ప్రతిబింబములు కదులుతూనే ఉన్నాయి. అది స్వప్నలోకము, అది నిజమే, మనోలోకము. అది అబద్ధం అస్సలు కాదు. కళలు అబద్ధం కానే కాదు, కళలన్నీ నిజమే. ఎందుకు కళలు నిజమని చెబుతున్నాను, ఎందుకు అబద్ధం కాదంటే కళలు నీ యొక్క మనఃప్రవృత్తిని, నీ గుణ ప్రవృత్తిని, నీ ప్రవర్తనని, నీ భావములను, నీ బుద్ధిని, నీ గుణాన్ని, ప్రస్తుత నీ స్వరూప స్వభావములను, నువ్వు గ్రహించిన విషయాలను నువ్వు నీకు తెలుసుకోవటానికి అనువుగా కళలు ఉపయోగపడతాయి. అందుకని కళలను కొట్టుపారేయకండి. కళ ఎలా వచ్చిందంటే, ఓహో నా లోపల ఇవన్నీ ఉన్నాయి, నా బుద్ధులు ఇవి, నా గుణాలు ఇవి, నా స్వభావాలు ఇవి, నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా ఉంటాను, ఇవన్నీ గ్రహించాను, ఇవన్నీ నా లోపల వేసుకున్నాను, నాలో ఇన్ని ఉన్నాయి. అవి భయాలు కావచ్చు, ఆదుర్దాలు కావచ్చు, కంగారులు కావచ్చు, సంతోషాలు కావచ్చు, ఈర్ష్యలు కావచ్చు, అసూయలు కావచ్చు, ద్వేషాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, భోగాలు కావచ్చు, ఏవైనా సరే మీకు కళలో కలిగేటువంటివన్నీ కూడా నేను ఇన్నింటిని గ్రహించానని నన్ను నేను తెలుసుకోవటానికి, నన్ను నేను చూసుకోవటానికి, నా యొక్క సంపూర్ణమైనటువంటి గ్రహింపు నాకు అర్థం అవడానికి కళలను పరిశీలించుకుంటా ఉంటే నా స్వభావ స్వరూపాలు తెలుస్తూ ఉంటాయి. నేను మంచివాడిని, మంచిదాన్ని అని మనం అనుకోవచ్చు, కానీ కళ వచ్చినప్పుడు తెలుస్తుంది మనం మంచోళం కాదు. నేను ధైర్యవంతుడిని మనం అనుకోవచ్చు, ధైర్యవంతురాలని మనం అనుకోవచ్చు, కానీ కళలో మనం ధైర్యవంతులమో పిరికి వాళ్ళమో చూపిస్తుంది. మన స్వభావ స్వరూపాలను కళ వ్యక్తపరుస్తుంది. ఎందుకని? సంపూర్ణమైనటువంటి మొత్తం మనసు మనకు ఒక్కసారిగా ఎప్పుడు తెలియదు, ఒకదాని తర్వాత ఒకటి భావాలు వస్తూ ఉంటాయి. అందుకని కళ అనేటువంటి స్థితి శరీరంలో అసలు ఎందుకు పెట్టబడింది? శరీరంలో పెట్టబడింది ఏది వృధా కాదు. మొత్తం మనం గమనించి తెలుసుకోవటానికి మన శరీరంలోనే బోధలన్నీ ఉన్నాయి.
శరీరంలోనే మొత్తం ఎత్తుక్కోవాలి. ఎక్కడ ఎలా ఎత్తుక్కుంటావు? ఇక్కడ ఉంది నీ శరీరం అయితే దాని పనితీరులో అన్నీ వెతుక్కుంటా ఉంటే ఆ పనితీరులోనే రహస్యం అంతా ఉంది. దాన్ని పట్టుకొని వెళ్ళిపోతా ఉంటే నీ స్వస్వరూపం తెలిసిపోద్ది అంతే, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. అందుకని పనికిరానివి కళలు, వృధా కళలు అయితే మన శరీరంలో కళలు పెట్టబడవు. అసలు కళలు వచ్చేలా ఏర్పాటు ఉండేదే కాదు. మొత్తం ఏర్పాటు అంటే సృష్టి చేసిందే. ఆ విషయం మర్చిపోబాకండి, నేను చేసుకుంటున్నాను అనుకోబాకండి. మొత్తం శరీర నిర్మాణము ఇలా ఉండాలని, ఇలా భావాలు ఉండాలని, దీని పనితీరు ఉండాలని, ఇలా ఇంద్రియాలు ఉండాలని, ఇంద్రియాలకు ఇలాంటి స్వభావాలు ఉండాలని, తద్వారా ఈ సుఖభావములు దుఃఖభావములు తెలియాలని, భావోద్వేగం ఇన్ని రకములుగా కలగాలని, చెడు మంచి ఇన్ని చెడు గుణములు ఇన్ని మంచి గుణములు మనిషిలో ఉత్పత్తి అవ్వచ్చని, ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని, ఈ అవకాశతలు స్వేచ్ఛలు కల్పించి ఇటువంటి శరీరాన్ని మనకు తయారు చేసి ఇచ్చింది సృష్టి. అందులో కళలు అనేవి కూడా దాని ఏర్పాటుగా. ఎందుకంటే పరిశీలించుకుంటే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు అంతే, మొత్తం నీ లోపలే ఉంది. కళల యొక్క పరిశీలన ఏంటి అంటే నా యొక్క స్వరూప స్వభావములు తెలియబడుతూ ఉంటాయి నాకు. కళలను కొట్టుపారేయకండి. అలానే కళల్లో వచ్చిందల్లా ఏదో నా ఎంటబడిపోతుందని అస్సలు అనుకోబాకండి. ఇప్పుడు అయ్యే పిచ్చి పిచ్చి కళలో ఏ దుష్ట కళలో పీడ కళలో వచ్చినాయి అనుకోండి, బాబోయ్ నాకేదో అయిపోతుంది, నన్ను అయ్యే ఎంటబడిపోతున్నాయి అస్సలు అనుకోబాకండి. అది నీ స్వభావము, నీ స్వభావములో ఉన్న పెరిగితనం, నీ స్వభావములో ఉన్నటువంటి నీ ఆలోచనల్లో ఉన్నటువంటి నీచత్వం, హీనత్వం, దుర్మార్గత్వం, చెడ్డతనం, మంచితనం, సుఖభావన, భోగభావన అన్ని కలిపి కళలుగా వస్తూ ఉంటాయి. ఓహో ఇది నాలో ఉన్నాయని తెలుసుకో అంతే తప్ప అవి నిన్నేమి చేయటం కుదరదు. అవి శక్తి స్వరూపంగా మారిపోయి ఉన్నాయి, ఊరికనే నీకు కనపడుతున్నాయి. నువ్వు వాటిని పోగొట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మంచి అయితే ఆ మంచిని కంటిన్యూ చేసుకుంటూ పెంచుకోవటానికి నీ అంతరంగం నీకు స్వప్నలోకములా కనపడుతుంది. అది నీ అంతరంగం, నీ మనసు, నీ లోపలది. అందుకని కళల్ని గుర్తుపెట్టుకొని పరిశీలించుకుంటే నీ యొక్క స్వరూప స్వభావములు నువ్వేమేం గ్రహిస్తున్నావో నీకు తెలుస్తుంది. నేనేమేం గ్రహించాననే ఎరుక అసలు నాకు ఉండాలిగా. అది నన్ను నేను మార్చుకోవటానికి నాకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. నన్ను నేను సరి చేసుకోవటానికి, నన్ను నేను మార్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఓహో ఇవన్నీ నేను నాలో పేర్చుకున్నాను, నాలో ఉంచుకున్నానని నా స్వరూప స్వభావములు నా గుణమార్పుకు ఉపయోగపడతాయి. మంచి అయితే ఉంచుకొని కంటిన్యూ చేసుకోవచ్చు, చెడు అయితే దాన్ని తొలగించుకుంటూ ఉండొచ్చు, భయం అయితే అటువంటి వాటిని చేయకుండా పోగొట్టుకుంటూ ఉండొచ్చు. క్రూరమైన, నీచమైన, హీనమైన, హేయమైనవి అయితే అబ్బో నాలో ఇంత జుగుప్సాకరమైన దుర్మార్గత్వం ఉందా, ఇదంతా ఎలా గ్రహించానని మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది కూడా. మీరు చూసిన సినిమాలు కావచ్చు, మీరు చదివిన పుస్తకాలు కావచ్చు, మీరు విన్న విషయాలు కావచ్చు, మీరు కావాలని చేసినవి కావచ్చు, ఎలా అయినా సరే మీ అన్ని గ్రహించి లోపలికి వెళ్ళినవే ఉంటాయి. మనం బయట దాటిని అంటే మనం శరీరంతో పనిచేసేటప్పుడు, ప్రపంచంలో మనుషుల మధ్య మనుషులతో కలిసి శరీరంతో పనిచేసేటప్పుడు ఒక సెన్సార్ బోర్డు పనిచేస్తూ ఉంటుంది మనకు. సెన్సార్ బోర్డు అంటే ఏంటి? శరీరపరంగా మనుషులతో మనుషుల మధ్య ఉన్నప్పుడు ఏమి చేయొచ్చు, ఏం చేయకూడదు, లోపల భావాలు పుట్టినా కూడా వాటిని దాచేసుకొని హుందాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అది సెన్సార్ బోర్డు. మీకు స్వప్నలోకంలో సెన్సార్ బోర్డు ఉండదు. అందుకని మీకు సర్వస్వము మీ గురించి తెలుస్తుంది, నాకు సర్వస్వము నా గురించి తెలుస్తుంది. అందుకని స్వప్నలోకాన్ని అంత ఈజీగా తీసేయబాకండి. కానీ నిజంగా స్వప్నలోకం భౌతిక ప్రపంచంలో మిమ్మల్ని ఏమీ చేయదు. అసలు దాని గురించి భయపడబాకండి, బాధపడబాకండి. అసలు అది పట్టించుకోవాల్సిన విషయమే కాదు. అది పట్టించుకోవలసిన విషయం ఎలాగో అంటే గుణమార్పు కొరకు. అరే ఇంత నీచమైన విషయాలు తెలుసుకుంటున్నానా, ఇంత హీనమైన విషయాలు తెలుసుకుంటున్నానా, ఇంత చెడ్డ విషయాలు తెలుసుకుంటున్నానా, ఇంత జుగుప్సాకరమైనటువంటి భావనలు నాలో ఉన్నాయా, ఎంత భయంకరమైన భావనలు నాలో ఉన్నాయా, ఎంత నీచమైన భావనలు నాలో ఉన్నాయా, ఎంత ఉత్తమమైన భావనలు నాలో ఉన్నాయా, ఎంత మంచి భావాలు నాలో ఉన్నాయా, ఎంత సద్గుణాలు నాలో ఉన్నాయా, నేనెంత మంచివాడినా, నేనెంత మంచిదాన్నా, నేనెంత చెడ్డదాన్నా, నేనెంత చెడ్డవాడినా అని తెలుసుకొని నీ చెడుని నువ్వు పోగొట్టుకోవడానికి నీ స్వప్నలోకం నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది నీ మనోలోకము. ఆ మనోలోకంలో జరిగేది ఏది కూడా బాహ్యలోకంలో నిజం కాదు. నాకు దేవుళ్ళు కనపడ్డారు, దేవతలు కనపడ్డారు, దెయ్యాలు కనపడినాయి, భూతాలు కనపడినాయి, ఏదన్నా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అది నీ స్వభావము.
నువ్వు విని గ్రహించినవన్నీ నీ మనోలోకంలో ఉంటాయి. అందులో గుణపరంగా చెడ్డవాటిని వదిలే అభూత కల్పనను వదిలేయటం నేర్చుకో. ఇక నుంచి అభూత కల్పనలు పట్టించుకోకూడదు, లోపల వేసుకోకూడదు. ఈ అభూత కల్పనలు నిజం కాదు, అది మనోలోకము అని. ఎందుకని శరీర లోకంలో నిజం ఎందుకు అవుతాయి? మనం మెలకు వస్తే బతికేది శరీర లోకంలోగా, సృష్టి అంతా పదార్థములు విషయములుగా. కాబట్టి మనోలోకం అనేది, ఆ స్వప్నలోకం అనేది కేవలము నా యొక్క బుద్ధిని గుణాన్ని నాకు తెలుపుతుంది. నువ్వు మెలకువలో పరిశీలించుకుంటే నీ మనోలోకంలో వచ్చే ఆలోచనలు, నీ గుణాలు, నీ స్వభావం, నీ బుద్ధి తెలుస్తుంది. అందుకే నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు మార్చుకో అని చెబుతారు. అది మెలకువలో. మెలకువలో కూడా గుర్తురాని అట్టడుగు నుండిపోయినటువంటి భావములన్నీ స్వప్నలోకములో విహరిస్తాయి కాసేపు వచ్చి. అప్పుడు స్వప్నలోకాన్ని కూడా తీసుకుని, ఓహో ఇలాంటివన్నీ నాలో ఉన్నాయా, అయితే ఇందులో మంచిని పెంచుకుంటాను, చెడును వదిలేస్తానని. అంతే తప్ప ఆ కల్పనలు నిజం అనుకోబాక అసలు అవి నిజం కానే కాదు. అవి కల్పితములు, ఊహలు, బయట నుంచి గ్రహించిన. అక్కడ పదార్థతత్వం లేదు, అది ఊరిని జ్ఞాపకముగా ఉన్నది అంతే. అది గుణమార్పుకు ఉపయోగపడుతుంది అంతే తప్ప అది నిజలోకము కాదు. అది మనోలోకము, కల్పిత లోకము, ఊహాలోకము మాత్రమే. అది నిజలోకం కాదు. ఎందుకంటే నిజలోకము అనాలంటే శరీరపరంగా వస్తే మనం జీవించేది నిజలోకము. ప్రస్తుతం శరీరంతో జీవిస్తుంది నిజమే కనుక కాదు. ఇంకా నిజలోకము అనాలంటే మనసు శక్తి స్వరూపము కనుక ఆ శక్తి నిజలోకము. ఈ మధ్యలో ఉన్న మిథ్యాలోకము మనస్సు. శక్తి ద్వారా శరీరముతో శరీర లోకములో సంచరించి గ్రహించినటువంటి విషయములు మనసులో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నిజంగా శరీరపరమైనటువంటి విషయాలు లేవు, శరీరపరమైన లోకానికి సంబంధించిన నిజమైనవి లేవు. కానీ అవి శక్తి స్వరూపంలో ఫోటో ప్రింట్లుగా ఉన్నాయి, నీడల్లాగా ఉన్నాయి. పోనీ నిజమైన శక్తిగా, ఎటువంటి కలుషితము లేని నిజమైనటువంటి స్వచ్ఛ శక్తిగా, ఆత్మశక్తిగా, ప్రాణశక్తిగా, దైవశక్తిగా, విశ్వశక్తిగా, ఆకాశతత్వముగా, స్వచ్ఛముగా, నిర్మలంగా ఉందా అంటే లేదు. అందులో శరీర లోకంతో మనం అనుభవించినటువంటివన్నీ దానిలో ముద్రలుగా ఉన్నాయి, నీడలుగా ఉన్నాయి, ఫోటో ప్రింట్లుగా ఉన్నాయి. ఇది నిజం కాదు, అది నిజం కాదు. అందుకని అది మిథ్యాలోకము. అది నిజంగా త్రిశంకు స్వర్గం. అది అయితే బ్రతకటానికి ఆ గుర్తులు కావాలి. శరీరంతో బ్రతకడానికి అవి అవసరం బ్రతుకున్నంత కాలం. అందులో మిథ్యలు వదిలేయాలి. నిజంగా ఏ అవసరాలు ఉంచుకొని ఊహలు, సృజనాత్మకతలు, భయాలు, బాధలు, దుఃఖాలు, భ్రాంతులు ఇవన్నీ వదిలేసుకోవాలి. అవన్నీ నీకు స్వప్నలోకంలోనూ దర్శనమవుతాయి, మెలకువలోనూ నీ మనసును నువ్వు చూసుకుంటే నీకు తెలుస్తుంది. అలా వదిలేసుకోవడానికి స్వప్నలోకం ఉపయోగపడుతుంది. మనోలోకాన్ని శరీర వాస్తవలోకంగా అవసరమైన వాటిని ఉంచుకొని మిగిలిన తీసేయి. మనోలోకంలో శక్తి లోకానికి అవసరమైన వాస్తవిక ఆత్మశక్తి, ఆత్మజ్ఞాన భావాలను ఉంచుకొని మిగిలిన తీసేయి. మిథ్యలన్నీ తీసేయి, ఊహలన్నీ తీసేయి, కల్పనలు, సృజనాత్మకతలు భావించుకున్నవన్నీ తీసేయి, చెడు గుణాలన్నీ తీసేయి. ఇలా తీసేసుకుంటూ వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. అందుకే మనోలోకంలో కల్పనలు, మహిమలు, అద్భుతాలు, మాయలు ఇవన్నీ కూడా మనోలోకంలో భావించుకుంటారు. వాస్తవ లోకంలో ఒక చెట్టు ఉందనుకోండి, మనుషులందరికీ చెట్టు కనపడుద్ది. కానీ మనోలోకంలో కల్పించుకుంటున్న వాళ్ళకి ఆ చెట్టు మీద దెయ్యం కనపడుద్ది, ఆ చెట్టు దగ్గరే దేవుడు కనపడతాడు. పక్క వాళ్ళకి ఎవరికి కనపడరు, అందరికీ చెట్టే కనపడుతూ ఉంటుంది. కానీ మనోలోక కల్పనలో ఉన్న వాళ్ళకి ఆ చెట్టు దగ్గర దెయ్యం కనపడుతుంది. మనోలోక కల్పనలో ఉన్న వాళ్ళకి ఆ చెట్టు కిందే దేవుడు కనపడతాడు. అంటే ఇది యథార్థంగా నాతో ఒక స్నేహితుడు ఉండేవాడు నా చిన్నతనంలో, ఒక 18-20 ఏళ్ల సమయంలో. మేమిద్దరం బయట తిరుగుతున్నప్పుడు అతను రాత్రిపూట ఎప్పుడు కూడా అనేక దెయ్యాలు పోతాలు నాకు కనపడుతున్నాయి, నా చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పేవాడు. అదిగా వెళ్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది అనేవాడు. నేను అక్కడే ఉండేవాడిని, నాకు కనబడే కాదు. అంటే మన స్వరూప స్వభావాల్లో మనం వేటిని నమ్ముతామో ఆ గాఢత, అక్కడ నమ్మకం అనే గాఢత. తర్వాత అతని గురించి తెలుసుకుంటే నాకు అతనికి అలా ఎందుకు అనిపిస్తుందో కూడా తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో వాటిని అన్నిటినీ నమ్మటం, దానికి సంబంధించిన వాటిని ఏదో చేయటం, అవి తగ్గించటం వాళ్ళ పూర్వీకులు ఎవరు చేస్తూ ఉంటారు, తాళ్ళు తాయెత్తులు కట్టి.
అవి మనకేం తెలుసు? మామూలుగా స్నేహం చేసేవాడు చిన్నపిల్లలప్పుడు అందరూ కలుస్తారుగా. వీడికి ఆ ఇంట్లో అవన్నీ ఉండడం వల్ల నమ్ముతున్నాడు. నమ్మడం వల్ల గాఢతలో కనపడుతున్నాయి. గాఢతలో కనపడతాయి. గాఢతలో తాడు పాముగా కనపడుతుంది. గాఢతలో అన్నీ నిజం అనిపిస్తాయి. అంటే గాఢతలో అలా అనిపిస్తాయా అని మళ్ళీ మీరు గాఢతని తప్పుగా అనుకోబాకండి. గాఢత చాలా నిజంగా అనిపిస్తుంది. మనసు యొక్క శక్తి అది. ఎందుకని అది నిజంగా శక్తే కనుక, ప్రాణశక్తి అదే కనుక, సృష్టి మొత్తానికి ఆధారమైన ఆత్మశక్తి అదే కనుక దాని గాఢత మామూలుగా ఉండదు. కానీ ఆ గాఢతని మనస్సుగా తప్పుగా ఉపయోగించుకుంటున్నాం మనం. ఇప్పుడు గాఢతలో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా సంపదలు, నా వస్తువులు, నా విషయాలనే గాఢత వచ్చినప్పుడు ఆ గాఢత మన ఎంత దూరం తీసుకెళ్తుంది? వాటి కోసం నా అనేటువంటి వాటి రక్షణ కోసం ఎదుటి వాళ్ళని చంపడానికైనా సిద్ధపడతాను, నేను చనిపోవడానికైనా సిద్ధపడతాను, ఎంత దుఃఖానికైనా సిద్ధపడుతున్నాను, ఎంత సుఖానికైనా సిద్ధపడుతున్నాను. సుఖానుభవం అదే, దుఃఖానుభవం అదే. అదే గాఢత. భావనే కదే, నాది కాదనుకున్న దాని మీద లేదుగా, అసలు సుఖ దుఃఖ భావాలు కలగట్లేదుగా. అదే గాఢత. ఆ గాఢ భావం నువ్వు దెయ్యం మీద పెట్టుకున్నావా, దేవుడి మీద పెట్టుకున్నావా, మంత్రతంత్ర యంత్రాల మీద పెట్టుకున్నావా, తాళ్ళ మీద పెట్టుకున్నావా, నువ్వు లోపల ఏది భావిస్తే అది నీకు బయట దర్శనమే నిజమని అనిపిస్తూనే ఉంటుంది. ఇటువంటి అభూత కల్పనలన్నీ మనసులోంచి తొలగించుకుంటే నీకు ప్యూర్ ఆత్మశక్తి నువ్వే అనేది నీకు దర్శనం అవుతుంది. అంటే మనసుని దాని నుంచి తొలగించుట. తొలగించుట అంటే ఏంటి? నిద్రలో ఆటోమేటిక్గా జరుగుతుంది చూడండి. తొలగించుట అనే ప్రాసెస్ ఉండదు. నేను పూర్ణమైన సంపూర్ణమైనటువంటి శక్తి స్వరూపమును అని మనోభావనల కల్పనలకు గురి కాకుండా శరీరాన్ని కాసేపు ఆపి, అదే ధ్యానము, అదే తపస్సు. శరీరాన్ని కదపకుండా, మనసును కదపకుండా నేను శక్తి స్వరూపమును అనేటువంటి ఆ శక్తి భావనలోకి స్థిరత్వముగా వెళ్ళేటువంటి ప్రయత్నం. ఓ నిర్మలత్వంలోకి, ఓ నిశ్చలత్వంలోకి. అక్కడ ఏ ఊహలు లేవు. శక్తి వెలుగులు కాదు, శక్తి జ్యోతులు కాదు, శక్తి రూపములు కాదు, శక్తికి ఏ గొప్పతనము లేదు. ఎందుకని? సృష్టి సర్వవ్యాపకముగా ఉన్నటువంటి సృష్టిలో ఉన్న సకలములు ఆ శక్తి యొక్క వ్యక్తీకరణలు. మళ్ళీ అవన్నీ శక్తిగా మారిపోతున్నాయి. ఇక్కడ తక్కువది లేదు, ఎక్కువది లేదు, ఉన్నదంతా సమానత్వమే. ఆ సమత శక్తి లక్షణం కనుక శరీర భావమును వదిలి, మనోభావమును వదిలి ధ్యానము, తపస్సు అనేటువంటి ఆత్మజ్ఞాన మార్గపు సాధనలు ఏమున్నాయో అది ఏమీ లేదు. చాలా సింపుల్. శక్తి భావనలో కూర్చోవటమే. నేను శక్తిని. శక్తి అలా ఉంటుంది, ఇలా ఉండదు, అలా ఉండదు. అసలు ఊహించుకోవాక, ఒకవేళ నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు, నేను ఊహించుకోవాలి అంటే మహాత్ములు చెప్పారు, ఊహించుకోవక్కర్లేదు, అన్నీ వాస్తవంగా ఇక్కడే ఉన్నవి, ఇక్కడ లేనిదేది అసలు మేము చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న వాటి ఆధారంగానే సత్యం చెబుతున్నాం. సత్యము అంటే ఉన్నది, అది ఉండి తీరాలి. ఇక్కడ ఏంటి? అదేండి ఆకాశతత్వము, ఆకాశ స్థితి. అదే నువ్వు దేన్ని ఖాళీ అనుకుంటున్నావో, దేన్ని శూన్యం అనుకుంటున్నావో, అక్కడ ఏమీ లేదనుకుంటున్నావో, దేన్ని నథింగ్నెస్ అనుకుంటున్నావో, అదే శక్తి స్వరూపము. శక్తి అలా ఉంటుంది. ఆ ఆకాశంలో కరిగిపో, కలిసిపో. శరీర రూపం అంతరించిపోయింది ధ్యానంలో. అంటే భావ మార్పు. నువ్వు ఇక్కడ కేవలం భావ మార్పు, శరీర భావాన్ని దాటాం, మనోభావాన్ని లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మనోభావాన్ని దాటాం. ఏముంది? నిశ్చల శక్తి భావం ఉంది. అది ఎలా ఉంటుంది? ఆకాశము వలె. ఆకాశమునకు హద్దులు ఏమన్నా ఉన్నాయా? ఆకాశమునకు రంగు, రుచి, వాసన, శబ్దస్పర్శ, రూపరస, గంధములు ఏమీ ఉండవు. అప్పుడు ఎలా ఉంటుంది? నిశ్చలముగా. అంతే. ఆ స్థితిని ప్రాక్టీస్ చేసుకో. నేను శక్తిని అనేటువంటి స్థిరస్థితిని ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే అదే వస్తుంది. ఇప్పుడు నేను శరీరం అనేదాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఎందుకంటే ఆకలి పుడుతుంది, పుట్టిన ఆకలికి అందించాలిగా, అందించక తప్పదుగా. కాబట్టి అందించే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. అందించే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాను. శరీర కదలికలు మామూలు. కాబట్టి శరీరము సత్యము, శరీర లోకం అంతా సత్యము, మనం చూస్తున్నదంతా సత్యము, పంచేంద్రియములకు మనకు అందుతున్నదంతా సత్యము. ఇందులో అసత్యం ఏంటంటే మన మనసు. ఏంటి మనసు? ఊహాత్మకత సత్యము, శరీరపరమైనటువంటి జ్ఞాపకములన్నీ సత్యము. మళ్ళీ పోనీ మనసుగా కరెక్టా అంటే కాదు, అది శక్తి స్వరూపం, ఆత్మశక్తి.
ఆత్మశక్తిలో శరీర సంబంధిత నిజమైనటువంటి ప్రాపంచిక విషయములు మనం అనుభవించినవన్నీ ఉండి అవి మనస్సుగా ముద్రింపబడి ఉన్నాయి. అందులో ఊహాత్మక, కల్పనాత్మక, భావాత్మక విషయాలు తీసేయాలి, చెడులు తీసేయాలి. మనసు ఇప్పుడు మిథ్య. మిథ్య అంటే ఏంటి? ఇటు శరీరము కాదు, అటు శక్తి కాదు. శక్తి ఉంది, శరీరముకు సంబంధించినవి ఉన్నాయి. ఈ మిథ్యలోంచి బయటకు రావాలి అంటే శరీరమునకు అవసరమైన శరీరం ఉన్నంత వరకు తప్పదు. నేను శక్తిని అనే భావాన్ని పెంపొందించుకోవాలి అంతే. శరీరం అనే భావం ఆటోమేటిక్గా మనలో పెంపొందించబడే ఉంది, అదే మనసుగా తయారైపోయిందిగా. నేను శక్తిని అనేటువంటి భావాన్ని పెంపొందించుకోవాలి, దానికి నువ్వే సాధన చేసుకోవాలి. ఆ సాధనకు అనుకూలంగా పెట్టిందే ధ్యానము, తపస్సు. ధ్యానము తపస్సు అంటే మళ్ళీ చెబుతున్న, ధ్యానములు వేల మార్గాలు చెప్పారు, తపస్సులు సాధనల్లో వేల లక్షల మార్గాలు చెబుతున్నారు. ఏమీ చేయకుండా ఉండటమే. ఎందుకని? శక్తి నిశ్చలము, నిర్మలము, అనంతము, సర్వవ్యాపకము, అఖండము, అవాంగమానస గోచరము, అనిర్వచనీయము. అలా నిశ్చలంగా ఉండంతే. కేవలము ఉన్నానన్న దాంట్లో ఉంటుంది అంతే. ఉన్నానని కూడా నువ్వు ఉన్నానన్నానని అనుకోవద్దు, అలా ఉండంతే. దాన్ని అలవాటు చేసుకో. అది తపస్సు, అది ధ్యానము. అది అలవాటైనప్పుడు ఈ మనసు అనే మిథ్యలోకంలోంచి శక్తిలోకంలోకి వచ్చేస్తాం. అయితే మరి శరీరం ఉంటుంది కదా అంటే, శరీరం ఉన్నంత వరకు శరీర సంబంధిత ప్రాపంచిక విషయముల మనసు ఉంటుంది. అందులోంచి చెడుని తీసేయాలి, అభూత కల్పనలను తీసేయాలి. దానికి ఒక సృజనాత్మకత, ఊహాత్మకత ఉంది. భవిష్యత్తులోకి ప్రయాణించుకెళ్ళిపోయి నాకేదో అయిపోద్దని కంగారులు పడిపోద్ది, భయపడిపోద్ది, లేదా ఆనందపడిపోద్ది, సుఖపడిపోద్ది. అసలు భవిష్యత్తులోకి పరిగెత్తేస్తుంది. ఇప్పుడు చేయటం కుదరని దాంట్లోకి వెళ్ళి చేసేస్తూ ఉంటుంది. అవి తీసేయాలి. అలాగే గతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనందాలు, సుఖాలు, దుఃఖాలు, గతాన్ని మళ్ళీ తవ్వుకొని తీసుకొని దాన్ని అనుభవిస్తూ కూర్చుంటుంది అక్కడ. అది గతం గతించిపోయింది, ఇప్పుడు చేయడానికి లేదు, కానీ గతాన్ని జీవింపజేసుకుంటుంది వెళ్ళి. భవిష్యత్తు ఇప్పుడు అనుభవించడానికి రాలేదు శరీర లోకంలోకి, కానీ మనోలోకము భవిష్యత్తులోకి వెళ్ళి ఊహించుకుంటూ బతికేస్తూ ఉంటుంది. ఇవి చెప్పింది ఊహాత్మకత అండి. గతాన్ని తవ్వుకొని బతికింపజేసుకున్నా ఉపయోగం లేదు, ఎందుకంటే శరీర లోకంలో అది ఉండదు. భవిష్యత్తులోకి వెళ్ళి భవిష్యత్తును ఊహించుకుంటూ భవిష్యత్తులో బతికేస్తున్నా ఉపయోగం లేదు, ఎందుకంటే శరీర లోకంలో ఇప్పుడు అది ఉండదు. ఇప్పుడు శరీర లోకంలో ఉంది, ఇప్పుడు ఈ నిమిషం శరీరంతో ఏం చేయగలమని. అందుకని మనసును ఎప్పుడు శరీరంతో కలిపి ఉంచాలి, పరుగులు పెట్టనివ్వకూడదు. మనసుని ఇప్పుడు శరీరంతో కలిపి ఉంచాలి అంటే అది ఆగుతుందా? దాన్ని శరీరంతో కలిపి ఉంచగలిగితే మనుషులందరూ అలాగే జీవించేవాళ్ళుగా. మనుషులందరికీ అసలు ఇంత గందరగోళం కూడా ఉండేది కాదుగా. మనసు ఆగకేగా ఇంత గందరగోళం, అది పరుగులు పెట్టబెట్టాక. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి, వివేకంతో ఉండాలి. వివేకము అనేది విచక్షణ జ్ఞానం మనిషికి ఇవ్వబడింది. ఆ ఇవ్వబడిందని ఉపయోగించుకోవాలి అంతే. మనసు పరుగులు పెట్టకపోతే మనిషి జీవించటం కుదరదు. ఎందుకనంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి గాఢ నిద్రలోకి వెళ్లే వరకు మనసు పరుగులు పెడుతూ శరీరానికి అన్ని విషయాలను గుర్తు చేసి అందించేస్తూ ఉంటుంది. ఒక్కొక్కటే ఆగి గుర్తు చేసుకోవాలంటే మన వల్ల కాదు, అసలు మనం దేన్ని గుర్తించలేము. నేను మెలకువ రాగానే నేనన్న భావన, ఈ శరీరం అన్న భావన, ఈ శరీరానికి సంబంధించిన సమస్తము గుర్తొచ్చేస్తాయి. అంత వేగంగా పరిగెత్తాలి, అది శరీరం కదలాలండి. నా ఇల్లు, నా వాళ్ళు, నా పనులు, నా కాలకృత్యాలు, నాకు సంబంధించినటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు మొత్తం అన్నీ ఎంత స్పీడ్గా గుర్తొస్తూ ఉంటాయి అంటే అసలు గుర్తు వస్తున్నట్టు కూడా తెలియదు. అది నేనే అనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతుంటాం. అలా రోజువారీ జీవితం జీవించాలంటే మనసు పరుగులే పెట్టాలి. కాబట్టి మనసుకు ఆ వేగం అవసరం. అయితే అనవసరమైన చోట దాన్ని ఆపటం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇలా రోజు మన విషయాలన్నీ గుర్తు చేసి, ఇప్పుడు మనం బండి మీద స్పీడ్గా వెళ్తున్నాం, ఓ మోటార్ సైకిల్లో కారు వేసుకొని వెళ్తున్నాం. మనసు కూడా అంత స్పీడ్తో ప్రయాణించకపోతే, ఆ స్పీడ్కు రాకపోతే బ్రేక్ ఎప్పుడు వేయాలి, గేర్లు ఎలా మార్చాలి, యాక్సిలేటర్ ఎలా చేయాలి, కార్ని ఎలా డ్రైవ్ చేయాలి అనేది జ్ఞానం అంతా మనసులోనే ఉంది.
అది అంత ఫాస్ట్గా, మనం ఎంత ఫాస్ట్గా ఉన్నామో అది అంత ఫాస్ట్గా ఉండాలి. అసలు ఎంతో ఫాస్ట్గా అది పనిచేస్తుంటేనే మనకు మెమరీ పవర్ మొత్తం గుర్తొచ్చేస్తూ ఉంటుంది. ఈ శరీరం నేను, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు, నా వాళ్ళు, ఇవన్నీ లైన్గా గుర్తు రావాలి. రోడ్లు, విషయాలు, తెలిసినవి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, మనం చదువుకున్న చదువులు, మనం చేస్తున్న పనులు అన్నీ స్పీడ్గా గుర్తు రాబట్టే శరీరంతో మనం హాయిగా జీవించగలుగుతున్నాం. కాబట్టి మనసు ఎప్పుడు శరీరానికి సహకరిస్తుంది. దాని వేగం తగ్గించడం కుదరదు. అది ఇవ్వబడిన వేగం శరీరానికి అవసరమని. అందులో అనవసర విషయాలను తీసేయటం మనం నేర్చుకోవాలి. అక్కడ మనకు విచక్షణ జ్ఞానం ఉంది, తీసేసే శక్తి ఉంది. అది మనసు ఏంటి అలా అంత స్పీడ్గా పనిచేస్తుంది అంతే. అందులో అనవసర విషయాలు ఏంటి మీకు చెప్పాను. గతంలోకి వెళ్ళి గతాన్ని తవ్వుకొని ఇప్పుడు వాటిని మళ్ళీ తిరిగి అనుభవించటం ఏంటి, అక్కడ భావరూపంలో. శరీరంతో అనుభవించడం కుదరదుగా, ఎందుకంటే గతం శరీర లోకంలో ఉండదుగా, మనోలోకంలో ఊహాత్మకంగా ఉందంతే. అది భావరూపంలో ఉంది, శరీర లోకంలో లేదు. శరీర లోకంలో ప్రస్తుతం ఇప్పుడు మనం ఏమన్నామో అదే ఉంది, ఎదురుగా ఉన్నాయి అంతే. అలాగే భవిష్యత్తులోకి వెళ్ళి భవిష్యత్తుని ఇప్పుడు తెచ్చుకొని అనుభవించేస్తూ ఉంటుంది, ఊహించుకుంటూ ఉంటుంది. అవి చేసేస్తాను, ఈ చేసేస్తాను, ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది అని. ఎలా కుదురుతుంది? అది కూడా భావాత్మకమే. భవిష్యత్తు ఇప్పుడు లేదుగా శరీర లోకంలో. అందుకని గతము భవిష్యత్తులకు ఇలా పరిగెత్తి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసినప్పుడు, లేదా మహిమలో మాయలో అద్భుతాలు, నాకు అదిగో చెట్టుకాడో లేకపోతే ఎక్కడో అదిగో దయ్యం కనపడుతుంది, దేవత కనపడుతుంది అన్నప్పుడు నీకు నువ్వే విచక్షణగా పరిశీలించుకో. మనోలోకంలో నేనేమేసుకుంటున్నాను, నా మనోలోకంలో నేనేమేసుకుంటున్నాను, నాకు అయ్యే కనపడతాయి. ఇప్పుడు దయ్యాలు భూతాలు కనపడుతున్నాయి అన్నోళ్ళందరూ, లేదా భయాలు, ఆదుర్దాలు, కంగారులు, టెన్షన్లకు లోనవుతున్నాం అన్నోళ్ళందరూ ఒకసారి ఊహించుకోండి. మీరు వాటిని అన్నింటినీ లోపలేసుకున్నారు. అలాగే మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుళ్ళు, దేవతలు ఇవన్నీ మాకు అవుతున్నాయి, జరుగుతున్నాయి అన్నోళ్ళందరూ ఒకసారి ఊహించుకోండి. మీరు అవన్నీ లోపలేసుకున్నారు. అవి వింటున్నారు, అవి చూస్తున్నారు, అవి చదువుతున్నారు, అవి భావించుకుంటున్నారు, మాకు అలా జరగాలని కోరుకుంటున్నారు. ఇక్కడేమో దెయ్యాలు, ఈ దేవతలు కాకుండా దెయ్యాలు, నెగిటివిటీ, ఇవన్నీ దేవుళ్ళు దేవతలు కాకుండా నెగిటివిటీ అంతా వచ్చినప్పుడు బాబోయ్ అలా జరిగిపోద్దామో, జరగకూడదని భయంతో పదే దాన్ని మననం చేసుకుంటున్నారు. అది అలాగే జరుగుతుంది. అక్కడ మనన ప్రక్రియని గమనిస్తే తెలిసిపోద్ది, లోపలేసుకుంటున్న విషయాలను గమనిస్తే తెలిసిపోద్ది. నేను అస్సలు అనుకోలేదు కాదు, మనసులో ఉన్నాయన్నీ నువ్వు అసలు అనుకోని అన్ని స్వప్నలోకంలో బయటకు వస్తాయి. ఎందుకని? శరీర లోకంలో సెన్సార్ బోర్డు ఉంది, ముందే చెబుతున్నాను. శరీర లోకంలో మనకి వాస్తవికత కన్ను అప్పుడు చూస్తుంది నిజం, చెవి ఎప్పుడు వింటుంది నిజం. శరీర లోకంలో సెన్సార్ బోర్డు ఉంది. శరీరలోక సత్యం ఏంటంటే అందరికీ అది దర్శనం అవుద్ది, అందరికీ అది అనుభవం అవుద్ది, అందరికీ ఆ శబ్దం వినబడుద్ది, అందరికీ ఆ వాసన వస్తుంది, అందరికీ ఆ రుచి తెలుస్తుంది, అందరికీ ఆ స్పర్శ తెలుస్తుంది. అది సత్యం. ఇక్కడ శక్తి లోకంలో సత్యం ఏంటి అంటే అసలు శక్తికి లోకమే లేదు, ఉన్నదంతా శక్తే. లోకాలన్నీ దాంట్లోనే ఉన్నాయి. అదేమి పెద్ద విశేషము కాదు, గొప్పతనము కాదు, అందులో ఏమీ లేదు. ఒక నిశ్చలత, ఒక నిర్మలత, ఒక ప్రశాంతత, నశింపు లేనటువంటిది శక్తి. అందులో పదార్థతత్వము లేదు కనుక నశింపు ఉండదు. అది ఉన్నదన్నట్టుగా ఉంది. అదే ఆకాశతత్వము. అదే ఆకాశం అక్కడే ఉంది. లేని దాన్ని అసలు ఇక్కడ చెప్పరు, లేని దాన్ని నమ్మొద్దు. ఈ మధ్యలో ఉన్నది మిథ్యాలోకము, మనస్సు. మిథ్యాలోకంలో మొత్తం మిథ్యేనా అంటే కాదు. ఆ మనసు శరీరం ఉన్నంతకాలం అవసరమే. ఎందుకంటే శరీర సంబంధిత ప్రాపంచిక విషయాల జ్ఞాపకం లేకపోతే కంటిన్యూటీ లైఫ్ కుదరదు. నేను ఎవరిని నాకు తెలియాలి, నేనేం చేస్తున్నాను నాకు తెలియాలి. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు నా జీవితంలో నాకున్న సంబంధ బాంధవ్యాలన్నీ తెలిస్తేనే నేను మళ్ళీ జీవించగలను. వాళ్ళ ఎప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నాకేమీ తెలియకుండా కొత్తగా జీవించాలంటే అసలు జీవితం సాగదుగా ఎవరికి. అందుకని మనస్సు శరీర సహకారం కోసం సృష్టి చేసిన ఏర్పాటు. ఆ సహకారంలో దుర్వినియోగం ఏం జరుగుతుందో దాన్ని తొలగించుకోవటం నీకు ఇవ్వబడినటువంటిది అవకాశం, నువ్వే తొలగించుకోవాలి. అందులో దుర్వినియోగత్వాన్ని, చెడుని నువ్వు తీసేసుకోవాలి. ఆ శక్తి నీకు ఇవ్వబడింది, ఆ పరిశీలన శక్తి నీకు ఇవ్వబడింది, ఆ విచక్షణ శక్తి నీకు ఇవ్వబడింది, ఇది చేయకూడదనేటువంటి నిశ్చయాత్మక శక్తి నీకు ఇవ్వబడింది. వాటిని నువ్వు పెంపొందించుకోవాలి. కాదు నేను పెంపొందించుకోలేనంటే నువ్వు చెడు వైపు వెళ్ళిపోతుంటావు అంతే. నువ్వు భయాలు, భ్రాంతుల వైపు వెళ్ళిపోతుంటావు, అద్భుతాలు, మహిమల, మాయల వైపు వెళ్ళిపోతుంటావు, కల్పనల వైపు వెళ్ళిపోతావు, ఏవో కల్పించుకుంటూ ఉంటావు. అది ఎవరిష్టం వాళ్ళదే. కానీ ఇక్కడ విషయం అర్థం అవడానికి చెప్పబడింది అది. ఇప్పుడు
ఇంతకీ మనం ఇవన్నీ మాట్లాడుకుంది ఎందుకంటే అసలు ఆత్మానుభవం అంటే ఆత్మ తెలిసిన తరువాత అది పోతుందా, ఆ అనుభవం శాశ్వతంగా ఉండిపోతుందా అంటే శరీరము ఉన్నంత వరకు ఆత్మానుభవం కలిగిన ఆత్మ తెలిసిన శరీర భావాలు ఉండాల్సిందే. శరీరం పని చేయాలంటే మనసులో నేనని గుర్తుండాల్సిందేగా, నేనెవరో నాకు తెలియాల్సిందే. ఈ శరీరం నేనన్న భావన ఉండాలి, దీని పేరు గుర్తుండాలి, దీనికి సంబంధించిన అన్నీ గుర్తుండాలి. మలమూత్ర విసర్జనలు చేయాలి, శరీరంలోనే పుడతాయిగా. మలమూత్ర విసర్జన స్పందన నేను తెచ్చుకోవట్లేదుగా, అది శరీరంలో కలుగుతుంది. అలాగే ఆకలి స్పందన నేను తెచ్చుకోవట్లేదుగా, అది కలుగుతుంది. అలా కలుగుతున్న స్పందనలకి నేను అది ఆహారం అని గుర్తించాలి. అది తినవచ్చు, తినగలిగిన ఆహారమే అని మళ్ళీ ఆహారం కోసం ప్రయత్నించుకోవాలి, ఆహారం తెచ్చుకోవాలి, తినాలి. నేను జీవించాలిగా, నిద్ర వస్తే నిద్రపోవాలి. శరీరానికి మళ్ళీ నొప్పి తెలుస్తుంది, సుఖం తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి. అందుకే వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. ముక్తులే, శక్తి తెలిసింది. కానీ శక్తిలో అంటే ఏం తెలిసింది? నేను సంపూర్ణముగా శక్తి స్వరూపమున ఆకాశ స్వరూపమునని తెలిసింది. దేనికి తెలిసింది? మనసుకే తెలిసింది నేను శక్తి నేనే. ఎందుకంటే శక్తికి నేను శక్తినని తెలియదు. శక్తి స్వరూపముగా మారిపోయినాక అంటే ఒక వర్షపు చినుకు సముద్రంలో పడిపోయింది వచ్చి. ఇప్పుడు అది ఏమైంది? సముద్రంలో పడిపోయినటువంటి ఆ సముద్రపు నీళ్లలో కలిసిపోయినటువంటి వర్షపు చినుకు ఆకాశం నుంచి ప్రయాణిస్తున్నప్పుడు మేఘము నుంచి విడిపోయి వర్షపు చినుకుగా ఒక బిందువుగా మారి ఆకాశం నుంచి ప్రయాణించుకుంటూ కిందకు పడుతున్నప్పుడు అది తన స్వరూప స్వభావములను గుర్తుపెట్టుకొని ఉంటుంది. నేను ఇలా ఉన్నాను, నా రూపం ఇది, నా పరిమితత్వం ఇది, నేను బిందువుగా ఉన్నాను, నేను ప్రయాణం చేస్తున్నాను, నా ప్రయాణం సాగుతుంది అని. అంటే నేను ఎక్కడికో వెళుతున్నాను, పని మీద వెళ్తున్నానని భావించుకుంటుంది. అదే మనం జీవించడం. అది వెళ్ళి ఇప్పుడు సముద్రంలో కలిసిపోయింది. అంటే కొంత ప్రయాణం జరగాలిగా. ప్రయాణ మార్గం అంతా ఇప్పుడు అది ఎక్కడ అది విడిపోయింది. ఇంతకు ముందు అది మేఘంగా ఉంది, మేఘంగా ఉన్నానని దానికి తెలీదు. ఎందుకంటే మేఘముగా ఉన్నది అక్కడున్న వాతావరణ పరిస్థితుల రీత్యా బిందువుగా మారింది, నీటి బిందువుగా మారింది. మేఘస్వరూపంలో ఉన్నది నీటి బిందువు అయింది. మేఘముగా ఉన్నప్పుడు మేఘాన్ని అనుకొని ఉండొచ్చు మొత్తంగా కలిసి, కానీ నీటి బిందువుగా మారినప్పుడు ఇప్పుడు బిందు భావాన్ని పొందింది, మేఘభావం పోయింది. అక్కడి నుంచి వచ్చి ప్రయాణించుకుంటూ వస్తున్నప్పుడు నేను ప్రయాణిస్తున్నాను అనుకుంటుంది కాదు, పైనుంచి కింద పడిపోయింది. అంతే, అది పడుతుంది. అది సృష్టి సహజత్వం, అది ప్రయాణించట్లేదు అసలు. కానీ ప్రయాణిస్తున్నాను అనుకుంటుంది అది. ఆ ప్రయాణిస్తున్నాను అనుకుంటున్నప్పుడు తనలాంటి అనేక బిందువులు తన పక్కన ప్రయాణిస్తున్నాయి. మేఘం నుంచి అనేక బిందువులు పడుతున్నాయి, వర్షపు చినుకులు. వాటిని అన్నిటినీ గమనిస్తూ ఏదేది ఎంత వేగంగా వెళ్తుందో చూసుకుంటూ తనలాంటి బిందువులే మా జాతి అంతా ఒకటి అనుకుంటూ మేమందరం ఎక్కడికో ప్రయాణిస్తున్నామని ఆ చినుకు భావించుకుంటుంది. మన జీవితం అలాగే సాగుతుంది. అది ఇప్పుడు వెళ్ళిపోయి సముద్రంలో పడిపోయింది టప్మని. పడిపోయినాక ఏమైంది? ఇప్పుడు సముద్రంలో కలిసిపోయింది, తన ఎంటిటీ పోయింది దానికి. ఇప్పుడు ఎంటిటీ లేదు. ఏమైంది? ఇప్పుడు నీటి బిందువు పోయిందా, చనిపోయిందా అన్నాం అనుకో, కాదుగా, సముద్రంగా మారిపోయింది. సముద్రపు నీళ్ళలో కలిసిపోయింది. దాని గుణం దీని గుణం ఒకటే, నీరు నీరే. పోనీ నీటి బిందువు ఎక్కడి నుంచి వచ్చింది అని మూలాన్ని వెతికామనుకో, అది సముద్రపు నీరే. ఎండకు ఆవిరయ్యి, ఆవిరి మేఘమయ్యి, మేఘము మళ్ళీ వర్షించింది అంతే. ఎందుకని సముద్రపు నీరే. దాని మూల స్థితి, మొదటి స్థితి సముద్రమే, ఏకత్వమే. ఆవిరైనప్పుడు భిన్నత్వాన్ని పొందింది. సముద్రం నుంచి విడిపోయినట్టుగా ఒక భిన్న ఆవిరి రూపాన్ని పొందింది. ఆవిరంతా ఒక చోట కలిసినప్పుడు మేఘ రూపాన్ని పొందింది, ఏకమేఘ రూపం. మళ్ళీ ఆ మేఘ రూపము చినుకులై వర్షించినప్పుడు భిన్నత్వాన్ని పొందింది. మళ్ళీ అది వచ్చి సముద్రంలో పడిపోయినప్పుడు ఏకత్వాన్ని పొందింది. అంటే ఏకత్వము భిన్నత్వాన్ని పొందుతూ భిన్నత్వం నుంచి ఏకత్వానికి కలుస్తూ భిన్నత్వముగా కనపడుతుంది అంతే. కానీ అది ఏకత్వమే, మొదలు ఏకత్వమే, చివరి ఏకత్వమే. తన స్వస్థానానికి వచ్చేసింది. ఇప్పుడు సముద్రంలో కలిసిపోయిన దానికి నేను సముద్రము అన్న భావన కానీ ఎరుగు కానీ అసలు ఉంటుందా? నేను బిందువునని ఎరుకుంది, సముద్రం కలిసిపోయింది. ఇప్పుడు నేను బిందువునన్న ఎరుకను కోల్పోద్ది. అది నేను సముద్రం అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి భిన్నత్వం లేదు అసలు. అక్కడ ఉన్నదంతా ఏకత్వమే.
ఏకత్వమే ఉన్నప్పుడు నేను ఫలానా అని చెప్పడానికి అవకాశం కూడా ఉండదు. నేను బిందువును అని చెప్పాలంటే అనేక బిందువులు ఉన్నాయి అక్కడ. తనకు ఒక పరిమిత రూపం ఉంది, తనకు ఒక ప్రయాణం ఉంది, తను సాగుతుంది, ప్రయాణిస్తుంది. ఎక్కడికో ప్రయాణం సాగుతుంది, రయ్యని పడిపోతుంది కిందకే ఆకాశం నుంచి. తనతో పాటు అనేకం పడిపోతున్నాయి, దాని చుట్టూ అనేకం ఉన్నాయి. అది పడిపోవటం కాదు, ప్రయాణించటం అనేది అనుకుంటుంది. ప్రయాణం ఆనందిస్తుంది. ఇదేదో నా జీవితం, నేను జీవిస్తున్నాను అనుకుంటుంది. ఆ కదలికని తన జీవితం అని భావించుకుంటుంది. అది వెళ్ళి సముద్రంలో పడిపోయింది అంతే. ఇప్పుడు ఒకవేళ దాన్ని అది మరణమని భావించుకున్నా అది సముద్రం అయిపోయింది. కాదు మరణమని మనం అనుకుంటున్నాం, కాదు ఆ సముద్రంలో కలిసినప్పుడు ఐక్యత ఒకటి తెలుస్తుందిగా, కలయిక ఒకటి తెలుస్తుందిగా. కలిసినప్పుడు కలిసిపోయినట్టు ఉంది అంతే, ఇంకా కలిసిపోయింది, అనంతం అయిపోయింది అంతే. ఇప్పుడు అది అనంతం అయిపోయింది అనేది కూడా మనం మాట్లాడుకోవటమే, సర్వవ్యాపకం అయిపోయింది అనేది కూడా మనం మాట్లాడుకోవటమే. కానీ దానికి ఏ భావన లేదు, ఉన్నది అదే అంతే. సముద్రం అనేది కూడా మనం పెట్టుకున్న పేరు మనం మాట్లాడుకోవటమే, ఉదాహరణగా చెప్పుకోవటమే. దానికి అసలు భావం లేదు, అభావ స్థితికి వచ్చింది. అదే ఆకాశ స్థితి, అదొక అభావ స్థితి. అయితే మనిషిగా మనం ప్రయత్నించి తెలుసుకుంటున్నప్పుడు శరీరము నుంచి మనం మనలోకి, మన అంతరంగంలోకి వెళ్ళినప్పుడు మన శరీర పరిశీలన ద్వారా, మన మనో పరిశీలన ద్వారా మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఆ జ్ఞానంతో మనం లోపలికి వెళ్ళి శరీర భావాన్ని దాటి, మనోభావాన్ని దాటి శక్తి భావంలో స్థిరపడినప్పుడు, ఆ స్థిరపడినంతసేపు, ఎంతసేపు స్థిరపడ్డానో స్థిరపడినంతసేపు నేను శక్తినన్న భావన ఉంటుంది. అయితే ఆ భావన అనుభవం ఉంది కనుక ఇప్పుడు మనం వస్తు అనుభవాలు, విషయానుభవాలన్నీ కూడా మనకి మనస్సులో, అనుభవాలన్నీ మనసుగా మారుతుందిగా. ఈ భావన అనుభవం కూడా మనసుగా మారిపోద్ది. ఎందుకని? నాకు ఇంకా శరీరం పోలా, అక్కడ మనసు ఉంది, ప్రాసెస్ ఉంది, అనుభవాలన్నీ నాకు మనసుగా మారిపోతుంటాయి. ఇప్పుడు మనం విన్న విషయాలన్నీ కూడా మనసుగానే మారుతున్నాయి. ఎందుకని? శరీరం ఉంది. నీటి బిందువు సముద్రం అయిపోయినట్టుగా అవలమనం శరీరంతో సాధన చేస్తున్నాం శక్తి భావాన్ని. ఆ శక్తి భావంలో ఉన్న నిర్మలత, నిశ్చలత, ప్రశాంతత, అనంతత్వము ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకని. ఎందుకు అనిపిస్తుంది అంటే, నేను మనస్సులో అలాగ వచ్చినప్పుడు మళ్ళీ పరిమితత్వం నాకు తెలుస్తుంది, శరీరం నాకు తెలుస్తుంది, దానికి భిన్నంగా నేను పొందిన శక్తి భావం కూడా తెలుస్తుంది. ఇది మిథ్యాస్థితిలో మనసుకి అటువైపు శక్తి భావం తెలుస్తుంది, ఇటువైపు శరీర భావం తెలుస్తుంది. నాకు శరీరం ఉంది కనుక. ఇప్పుడు ఈ శరీరముతో నేను ఎన్ని క్రియలైనా చేయొచ్చు. ఇక్కడ ప్రశ్న అడిగిన వారు అడిగింది ఏంటి అంటే ఈ స్థితిని జీవన్ముక్త స్థితి అన్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శరీరం ఉంది, మనసు ఉంది. మనసుకి శరీర స్థితులు, ప్రాపంచిక విషయాలు తెలుస్తున్నాయి. ఆత్మశక్తి, ప్రాణశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, శక్తిది తెలిసింది. రెండు తెలిసినాయి. అనంతత్వము, సర్వవ్యాపకము తెలుస్తుంది, పరిమితత్వము తెలుస్తుంది. రెండు తెలుస్తున్నాయి. ఓకే, మనసు ఉంది. మనసు అనేది తెలియటం అంతే. జ్ఞానం అంటే తెలియటం. ఇప్పుడు ఈ జీవన్ముక్త దశలో ఏమైందంటే, అనంతత్వము తెలియటం వలన శరీరమును ఇష్టారాజ్యముగా వాడవలసిన అవసరం లేదు. అంటే ఒక విచక్షణ పనిచేస్తూ ఉంటుందిగా, నేను అనంతత్వాన్ని. మరి అప్పుడు ఆకలేసిందిగా, అనంతత్వమే కానీ ఆకలేసిందిగా, శరీరంలో పుడుతుంది, అందుకని ఆహారం తినాలి. జీవన్ముక్తులు కూడా ఆహారం తింటారు. ఎందుకని? అది శరీర సత్యము. శరీర లోకంలో అది సత్యమే, శరీరం ఉన్నంత వరకు. దాన్ని మార్చడం కుదరదు. మనం తెలుసుకోకముందు, శక్తిని తెలుసుకోకముందు ఏముందో అదంతా అలాగే ఉంది. శరీరం ఎక్కడికి పోలా, ఆ శరీర లోకం అంతే. అది శక్తి లోకం ఏంటంటే ఆకాశతత్వము, అది అలాగే ఉంది. అది అర్థమైంది, అది అలాగే ఉంది. కానీ శరీరం ఉందిగా. మనసుకి ఇటు శరీరం తెలుస్తుంది, అటు శక్తి తెలుస్తుంది. శరీరము తెలిసినంత కాలము శరీరమునకు సమకూర్చే ఆకలి పుడుతుంది. నువ్వు వద్దన్న పుడుతుంది. దాన్ని నువ్వేం చేయలేవు, ఆపలేవు. ఆకలికి ఆహారం ఇవ్వాల్సిందే, లేకపోతే శరీరం శిథిలం అయిపోద్ది. శారీరక ధర్మాలు మారవు. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా శరీర లోకంలో శారీరక ధర్మాలు ఏంటి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాలకృత్యాలు తీర్చుకోవాలి. అందుకని మహాత్ములందరూ కాలకృత్యాలు తీర్చుకున్నారు, ఆహారం తిన్నారు. ఇక మిగిలిన విషయాలన్నీ కూడా శరీర సంబంధిత మిగిలిన విషయాలు. అంటే పంచేంద్రియ కోరికలు కావచ్చు, బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు.
ఇది మామూలు శరీర లోకంలో అవసరతలు, ఎందుకంటే మనకు సిగ్గు తెలుస్తుంది, శరీరం ఉంది. అందుకని మహాత్ములు జీవన్ముక్తులు కొంతమంది ఇటు ఉన్నారు, అటు ఉన్నారు. ఎందుకు మానవ లోకంలో ఉన్నాం, మానవ లోకంలో ఉన్నప్పుడు మానవుల్లాగానే ఉందాం అన్నప్పుడు చాలా మంది బట్టలు వేసుకొని మానవుల్లాగానే ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ లోకం తెలుసు, శక్తి తత్వం తెలుసు, నేను శక్తినని తెలుసు. శక్తి భావనలో నాకు అర్థమైంది కదా అని ఆ శక్తి భావనలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది మానవ లోకంలో మనుషుల్లాగా శరీరంతో భావాలు పెట్టుకోవలసిన అవసరం నాకేముంది, శక్తి భావం నాకు తెలుస్తుంది కదా అని అవధూతల వలె దిగంబరులుగా తిరిగారు, గోచీలు పెట్టుకున్నారు. కానీ అన్నం తినటం అయితే మానలేదుగా, నిద్రపోవటం అయితే మానలేదుగా, మలమూత్ర విసర్జనలు మానలేదుగా, మాట్లాడటం మానలేదుగా, తిరగటం మానలేదుగా, శరీరాన్ని కదపటం మానలేదుగా. ఉండటం వాళ్ళ ఇష్టం, అది మనస్సు, అది భావం తయారవుతుంది. అవధూతల్లాగా ఉండొచ్చు, లేదా మహాత్ముల్లో ఎరుక కలిగి మనుషుల్లాగే ఉండే మహాత్ముల్లో ఉండొచ్చు. అది మానసికమైనటువంటి స్వయం నిర్ణయ విషయం అంతే, అది మళ్ళీ. కానీ వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అయితే ఇక్కడ ప్రశ్న అడిగిన వాళ్ళు అడిగేది ఏంటంటే, ఒకసారి ఆ స్థితి తెలిసినప్పుడు అది శాశ్వతంగా ఉండిపోతుందా, మళ్ళీ పోయే అవకాశం ఉందా అంటే, శరీరం ఉన్నంత వరకు అది పోయే అవకాశం ఉంది. ఎందుకని జాగ్రత్తగా ఆలోచించండి, పోయే అవకాశం అని కాదు అసలు. ఇప్పుడు జీవన్ముక్తుడు అన్నం తింటున్నాడు అంటే ఆత్మభావంలో ఉన్నాడా, దేహభావంలో ఉన్నాడా? జీవన్ముక్తుడు నిద్రపోతున్నాడు అంటే ఆత్మభావంలో ఉన్నాడా, దేహభావంలో ఉన్నాడా? జీవన్ముక్తుడు మలమూత్ర విసర్జన చేస్తున్నాడంటే ఆత్మభావంలో ఉన్నాడా, దేహభావంలో ఉన్నాడా? శరీరము ఉన్నంత వరకు శరీర భావములు పోవు. అయితే అందులో శరీర భావంలో తప్పనిసరి శరీర ధర్మములే పోవు, మిగిలిన మనం పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మామూలుగా కూడా కన్నుంది, చూడొచ్చు చూడకపోవచ్చు, నీ ఇష్టం, స్వేచ్ఛ ఉంది. చెవి ఉంది, వినొచ్చు వినకపోవచ్చు, స్వేచ్ఛ ఉంది, మామూలుగా కూడా ఉంది. నీకు నోరుంది, మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు, ఆ స్వేచ్ఛ నీకుంది, మామూలుగా కూడా ఉంది. అలా నీ శరీరమును ఉపయోగించటంలో నీకు స్వేచ్ఛ ఏది ఉందో ఆ స్వేచ్ఛని జీవన్ముక్తుడు తన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటాడు, తనకు శక్తితత్వం తెలిసింది కనుక. జీవన్ముక్తులైనటువంటి దంపతులు ఉన్నారనుకోండి, అంటే ఇక్కడ నేను చెబుతుందంతా ఆథరైజ్డ్ సత్యాలను మహాత్ములు చెప్పింది చెబుతున్నా. ఇది నాకు అసలు నాకు అనుభవం అవలా, ఎందుకంటే నాకు ఆ శక్తి అనుభవం తెలియదు, నాకు ఎటువంటి ఆత్మానుభవం అవలా. ఇక్కడి నుంచి మహాత్ములు చెప్పిన దాన్ని చెబుతున్నా. ఏంటి, ఇప్పుడు శ్రీరామచంద్రుడికి 12-13వ ఏట ఆత్మానుభవం అయిపోయింది. ఆయనకు 11-12 సంవత్సరాల వయసులో విపరీతమైనటువంటి వైరాగ్య భావనలు కలిగి అసలు ఈ శరీరం ఏంటి, పుట్టడం ఏంటి, చావటం ఏంటి, గొడవ ఏంటి, గోల ఏంటి అనిపించి నాకు ఇవేమీ వద్దు, రాజ్యం వద్దు, రాజరికం వద్దు, నాకంతా వైరాగ్యం కలుగుతుంది, అసలు ఏమీ వద్దని ఆయన తిండి తిప్పలు కూడా మానేసి మామూలు సామాన్యుడిగా నేల మీద పడుకుంటూ విచారగ్రస్తుడై తిరుగుతూ ఉంటే అప్పుడు వశిష్ఠ మహర్షి, వాళ్ళ కులగురువు రాజగురువు అయిన అక్కడే ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి, అయ్యా ఎందుకు ఇలా ఉన్నావు, ఏంటిది అని ఆయన అడిగిన ప్రశ్నలకి మొత్తం లోకము తీరు, సృష్టి తీరు, ఆత్మశక్తి గురించి చెబుతూ, నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపుడువు, శరీరం అనేటువంటి పరిమిత భావనల యొక్క గందరగోళం వలన నీకు ఇలా అనిపిస్తుంది, శరీరమునకే జరామరణములు కానీ ఇక్కడున్న సుఖదుఖములు కానీ ఆత్మకు ఉండవని యోగ వాసిష్టము అనేటువంటి గ్రంథాన్ని ఆయనకి అనేక కథలతో, అనేక ఉపమానాలతో, మొత్తం తాత్వికతతో ఆత్మజ్ఞానాన్ని రామచంద్రుల వారికి బోధించటం, రామచంద్రుల వారు దాన్ని అర్థం చేసుకొని సాధన చేసి ఆ మోక్ష స్థితిని పొందేయటం కూడా జరిగింది. ఆ తరువాత ఆయన సీతమ్మ తల్లిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతే వెళ్ళి యుద్ధం చేసి తన ధర్మాన్ని నిర్వర్తించటం కోసం సీతమ్మ తల్లిని తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయనకి రాజ్యం నుంచి వెళ్ళగొట్టడం జరిగింది, సీతమ్మ తల్లిని ఎత్తుకుపోవడం జరిగింది, ఆయన తిరిగి తెచ్చుకోవడం జరిగింది, సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళందరూ కలవటం జరిగింది. మొత్తం రామాయణం అంతా ఆయన మోక్ష స్థితిని పొందినాక జరిగింది. అంటే మోక్ష స్థితిని పొందిన వాళ్ళు ఎవరు శారీరక ధర్మములు ఆపలేదు. ఆ తర్వాత ఆయన సీతమ్మ తల్లితో కాపురం చేసి లవకుశులను, పిల్లలను కనటం జరిగింది, రాజ్య నిర్వహణ జరిగింది, బోళ్ళు జరిగినాయి. మరి మోక్షం తర్వాత ఇదంతా జరిగింది. ఆయనకి చిన్నతనంలోనే
నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అనేటువంటి మోక్ష స్థితిని ఆయన పొందేశారు. దీనికి సాక్ష్యం ఉంది అక్కడ. అంటే మోక్ష పురుషులు తన శరీర ధర్మములను శరీరము తెలుస్తుంది, శక్తి తెలుస్తుంది. కుటుంబీకులైతే శరీర ధర్మములను తన ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు తీర్చుకోగలరు. ఎందుకని మనసు ఉంది అక్కడ. మనసుకి అటువైపు శక్తి తెలుస్తుంది, ఇటువైపు శరీరం తెలుస్తుంది. రెండు తెలుస్తున్నాయి మనసులో. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా మనసులోకే కదా వెళ్తుంది. అలాగే అంటే ఇక్కడ ఈ దశను ధర్మంగానూ నిర్వర్తించుకోవచ్చు శ్రీరామచంద్రుడిలా. మళ్ళీ ఇదే దశను శారీరక స్థితిలోకి వచ్చి పోగొట్టుకోవచ్చు. శరీర వ్యసనాలకు లోనైపోయి పోగొట్టుకోవచ్చు కూడా. అందుకని చెబుతున్నా, అది వచ్చినాక మళ్ళీ ఈ స్థితులన్నింటిలోకి వెళ్ళారు. ఈ స్థితులన్నింటిలో ఒకసారి రామాయణం చదువుకోండి. సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతే శ్రీరామచంద్రుడు ఎంతో దుఃఖపడ్డాడు. ఒక పెద్ద యుద్ధమే చేశారు, సముద్రం మీద బ్రిడ్జి కట్టారు. అయితే ధర్మపరుడు కనుక ఆయన ధర్మాన్ని తప్పలేదు, అధర్మాన్ని ఎదిరించుకోవడానికి ఆయన అన్ని చేశారు. దుఃఖితులయ్యారు, బాధపడ్డారు. ఎందరికో సహాయం చేశారు, ఎందరో సహాయాలు తీసుకున్నారు. మోక్ష పురుషుడిని అయినంత మాత్రాన్ని శారీరక ధర్మాలు తప్పడం కుదరదు. అక్కడ అదే స్థితిలో మనబోటోళ్ళం అయితే, అంటే మామూలు స్థితుల్లో మనబోటోళ్ళం అయితే శరీర ధర్మాలు నిర్వర్తిద్దాము అని మళ్ళీ ఆ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని వదిలేసి, ఎందుకంటే ఆత్మతత్వంలో నిశ్చలత్వం, నిర్మలత్వం తప్ప ఏమి ఉండదు. శరీరంలో అనుభవాలు ఉంటాయి, అనుభూతులు ఉంటాయి, గ్రహించటం ఉంటుంది, పొందటం ఉంటుంది, సుఖ దుఃఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మళ్ళీ దీనికి లోలూరైపోయి ఇందులో ఉండిపోవచ్చు. కాబట్టి ఆ స్థితిని పొందినా కూడా, జీవన్ముక్తులైనా కూడా శరీరము నశించి శక్తిలో, అంటే శక్తిగా మిగిలిపోయే వరకు, శరీరము మనస్సులు నశించే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. శరీరం ఉన్నంత వరకు శారీరక ధర్మాలు అలా నడుస్తూనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకని అన్నం తింటున్నాంగా, ఆకలికి అన్నం తింటున్నాం, మలమూత్ర విసర్జన చేస్తున్నాంగా, జీవన్ముక్తులైన నిద్రపోతున్నాం, లెగుస్తున్నాంగా. ఇప్పుడు జీవన్ముక్తుడిని పాము గరిసినే చచ్చిపోతాడు. ఎందుకని విషం ఎక్కుద్ది, శరీరానికి విషం ఎక్కుద్ది. నువ్వు శక్తిగా ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. అందుకని శరీరమునకు ఉండే సర్వభావములు ఉంటాయి, వాటిని నియంత్రించుకుంటూ సాగుతాడు. ఎందుకంటే వేరే భావములు తెలిసినాయి కనుక, అనంత శక్తి స్వరూప భావం కలిగింది కనుక. అది పోగొట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే దీంట్లోనే మళ్ళీ ఇంకొక చోట ఒక సందర్భం వచ్చింది. ఏంటంటే వ్యాస మహర్షి కొడుకు సుఖమహర్షి, వ్యాస మహర్షి యొక్క కుమారుడైన, మనకి ఇన్ని గ్రంథాలు అందించింది, అసలు ఇంత ఆత్మజ్ఞానాన్ని అందించింది, వేదాల నుంచి అన్ని అందించుకుంటూ వచ్చింది వ్యాస మహర్షి. ఆయనకి సర్వము తెలుసు, ఆయన ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని సామాన్యులకు అవసరమయ్యేలా ఆత్మజ్ఞానాన్ని చెబుతూ అనేకం రచించారు. అటువంటి ఆత్మజ్ఞాని కుమారుడు సుఖమహర్షి. సుఖమహర్షి వెళ్ళిపోతుంటే పుత్రవాత్సల్యంతో ఆయన కొడుకు వెనకబడ్డాడు. ఆగు 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 సుకుడా సుకుడా అంటూ. మరి జీవన్ముక్తుడేగా ఆయన, జీవన్ముక్తుడేగా, పుత్రవాత్సల్యం పోలేదుగా. అంటే వారిని తక్కువ చేయట్లా, ఆ శారీరక ధర్మం అది. పుత్రుడి పట్ల సరైనటువంటి బంధము, భావము ఉండటం శరీర నిర్మాణం. అది నాది నా వాళ్ళు అనేటువంటి భావన ధర్మకార్యం. అది కర్తవ్య నిర్వహణ ధర్మకార్యం. అది అందుకే ఆయన కర్తవ్య నిర్వహణ బోధనకు అనుకూలంగా అనేక గ్రంథాలు రచించారు. మహాభారతాన్ని రచించి ఇచ్చింది అందుకే. మంచి చెడులు విచక్షణ తెలుసుకోండి నాయన అని, జీవించేటప్పుడు ఎలా ఉండాలి అని. మహాభారతం మొత్తం పాత్రోచితంగా విషయాలు చెప్పబడుతున్నా దాని నిండా ఆత్మజ్ఞానం నిండిపోయి ఉంది. ప్లస్ భగవద్గీత అందులోనే పుట్టింది. ఒక సామాన్య మానవ స్థితి నుంచి అనంత ఆత్మస్థితి వరకు ఎదగడానికి అవసరమైన సర్వజ్ఞానము మహాభారతంలో ఉంది. పాత్రోచితంగా జీవితంలో మనం ఒక సామాన్య మనిషిగా ఇలా స్టార్ట్ అయ్యి అనంత ఆత్మశక్తి స్వరూపుడును స్వరూపురాలను అని వెళ్ళటానికి అవసరమైనంత విజ్ఞానాన్ని మహాభారతంలో రచించారు ఆయన. ఒట్టి ఆత్మజ్ఞానాన్ని చెప్పకుండా పాత్రోచితంగా చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి ఆయన తన కుమారుడు వెనకబడ్డారు. ఆగాగని కుమారుడు ఆత్మభావంలో వెళ్ళిపోతున్నాడు ఆగకుండా. మరి ఏం చెప్పాలి ఇప్పుడు అంటే? ఏం చెప్పటం లేదు. సుఖమహర్షి ఆయన స్వీయ ఆత్మానుభవంలో ఉన్నారనుకున్నారు, అందుకని ఆయన దిగంబరంగా వెళ్ళిపోతున్నారు. సుఖమహర్షి అలా వెళ్తున్నాడు అంటే ఆయనకి శరీరం లేదంటే శరీరం ఉంది, కానీ
ఆయన శరీర భావాలను త్యజించి ఆత్మభావంలో ఉండాలని ఆయనే నిర్ణయించుకున్నారు. ఆత్మభావాన్ని ఆధిక్యతలో పెట్టుకొని సాగిపోతున్నారు. జీవన్ముక్తుడు ఎటైనా రావచ్చు, అటు వెళ్ళగలడు ఇటు వెళ్ళగలడు. ఎందుకని మనసుకు ఆ వైపు జీవన్ముక్త స్థితి ఉంది, అంటే ఆనంద ఆత్మస్థితి ఉంది, ఈ వైపు దేహస్థితి ఉంది, రెండు తెలుసు. మరి సుఖమహర్షి బోళ్ళు బోధలు చేశారు, బోళ్ళు మండుకు బోధలు చేశారు, భాగవతం అంతా చెప్పింది ఆయనే. మరి ఆయనకు మనసు లేకపోతే, అవన్నీ తెలియకపోతే, వాళ్ళందరూ ప్రార్థిస్తే అడిగితే ఎందుకు చెబుతారు? శరీర భావన ఉంది ఆయనకు కూడా. కానీ దాన్ని ఎంత వినియోగించుకోవాలి, ఎంత ఉంచుకోవాలి, ఎలా ఉంచుకోవాలి అనేది ఆయన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో ఆయన అనంత ఆత్మతత్వంలో తండ్రి అనే బంధాన్ని కూడా వదిలేసుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈయనకే ఆ స్వేచ్ఛ ఉంది, కానీ ఈయన ప్రపంచానికి ఆత్మజ్ఞానాన్ని సామాన్య స్థితి నుంచి అందించాలి కాబట్టి నేను దేహభావాన్ని ఉంచుకొని రచనలు చేస్తాను, అనంత ఆత్మతత్వాన్ని చేరుకోవటానికి దేహభావ స్థితి నుంచి రచనలు చేస్తానని తన దేహభావాన్ని ఉంచుకున్నారు ఆయన. ఇలాగ ఉంచుకోవచ్చు, అది నీ ఇష్టం. రెండు తెలిసిన వాడు ఏదైనా చేయొచ్చుగా. అందుకనే దేహభావంలో తన కుమారభావం ఉంది అక్కడ. అలా దేహభావంలో కుటుంబ బాధ్యతలు నిర్వహించుకున్న వాళ్లే మహర్షులు, మహాత్ములు, యోగులు, ఋషులు, మునులు, తపస్సంపన్నులండి. అందరికీ పెళ్లిళ్ళు అయిన భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లల్ని కన్నారు. అలా ఋషి సాంప్రదాయం ముందుకెళ్ళి మనకు ఆత్మజ్ఞానం ఇప్పటి వరకు ప్రయాణించుకుంటూ వస్తుంది. ఎందుకని అసలు నిజంగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్లే దేహస్థితిలో ధర్మంగా ఉండగలుగుతారు, ధర్మ ప్రవర్తనతో ఉండగలుగుతారు. రెండూ తెలుస్తాయి, ఇదే ఉంటుంది అదే ఉంటుంది, ధర్మంగా ఉండగలుగుతారు. అయితే పోగొట్టుకునే అవకాశం ఉందా అంటే, నువ్వు దేహానికి లోలుడు అయిపోతే మళ్ళీ వచ్చి దేహస్థితిలో సుఖభోగాలు బాగున్నాయి, ఈ భోగాలు బాగున్నాయి, ఇవన్నీ బాగున్నాయి, నేను ఇందులో ఉండిపోతానంటే పోగొట్టుకునే అవకాశము కూడా కనపడుతున్నది. చెప్పలేం. అంటే విశ్వామిత్ర మహర్షి సాధనలు చేస్తున్నప్పుడు సాధనా దశలో, పూర్ణత్వాన్ని పొందినాక కాదు, సాధనా దశలో ఆయన మేనకు వచ్చింది. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఏది, నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకును పొందడానికి అవసరమైన తపో సాధనలో మేనకు వచ్చి కనపడినప్పుడు ఆకర్షించబడి మళ్ళీ ఆవిడతో కాపురం మొదలుపెట్టాడు. ఆయన కోరిక మేనకు వెళ్ళిపోయింది, మళ్ళీ గ్రహించుకున్నాడు, వదిలేసాడు ఆవిడ్ని. తర్వాత మళ్ళీ ఆయన తపో సాధనలు చేసుకుంటున్నప్పుడు త్రిశుంక్ అనేటువంటి వాడు ఒకడు వచ్చాడు. అయ్యా, నువ్వు చాలా గొప్ప మహానుభావుడివి, నన్ను శరీరంతో స్వర్గానికి పంపేయి అన్నాడు. శారీరక ధర్మాలను పాటించకుండా శరీరంతో స్వర్గానికి పంపించేయండి, నేను ఏమైనా చేయగలనని అహం పనిచేస్తుంది అక్కడ. అంతే ఆ కథలో సారాంశం. వాడిని తన తపోశక్తితో పంపించేశాడు. సరే, వాళ్ళు తిరిగి తోసేశారు, త్రిశంకు స్వర్గం ఏదో నిర్మించాడని కథ అనుకోండి. మళ్ళీ అక్కడ స్లిప్ అయిపోయాడు ఆయన. అంటే ప్రాకృతిక ధర్మాలనే నేను మార్చేస్తాననే అహంకారం అది వచ్చింది. మళ్ళీ అది వదిలేశాడు, మళ్ళీ తపస్సు మొదలు పెట్టాడు ఆయన. ఈసారి ఎప్పుడో రంభ కనపడింది, ఆవిడని శపించబోయాడు. ఆమె ఏం చేయలే, అసలు కనపడింది, శపించబోయాడు ఆయన. ఇంతకుముందు మేనకతో ఇలాగే అయిపోయాను అని. ఇదేంటయ్యా, ఆడోళ్ళు ఎవరు రోడ్ల మీద తిరుగుతుంటే కనపడరా నీకు, నువ్వు నన్ను శపిస్తావేంటి, నీ కోపాన్ని నువ్వు అదుపు చేసుకో, నీ మనసును నువ్వు అదుపు చేసుకో అని చెప్పింది. అది నిజమే కదా, తప్పు కదా నేను శపించడం ఏంటి. అలా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలీదు, ఎందుకంటే రెండూ తెలుస్తూ ఉంటాయి. ఆ స్థితి వచ్చినాక ఆ స్థితి పోతుందా ఉంటుందా అని కాదు, శరీరం ఉన్నంత వరకు మనం జాగ్రత్తగానే ఉండాలి. నాకు ఆ స్థితి రాలేదు కనుక, నేను ఆ స్థితిని అనుభవం పొందలేదు కనుక, ఆ స్థితి వచ్చినప్పుడు అది పోతుందా ఉంటుందా కరెక్ట్గా చెప్పలేను, కానీ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మాత్రం చెప్పగలను శరీరం ఉన్నంత వరకు. ఎందుకంటే శరీర స్థితులలో ఎప్పుడూ కూడా సుఖభోగముల అనుభవములు పదార్థములుగా అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. శక్తి స్థితిలో అసలు అనుభవమే ఉండదు, భావనే ఉండదు, అభావ స్థితి ఉంటుంది. నిశ్చలత్వం, నిర్మలత్వం, ప్రశాంతత ఉంటుంది. అక్కడేం అనుభవించినట్టు కనపడదు. ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు, మహాత్ములు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి శక్తి స్థితిని పొందిన వాళ్ళైనా, నా దృష్టిలో, నా వరకు, నా పరిమితత్వంలో, నా పరిమిత అజ్ఞానంలో అనంత ఆత్మశక్తిని ఎరుకను పొందిన వాళ్ళైనా సరే శరీరము ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండవలసిందే.
ఎందుకంటే శరీరమునకు ఇంద్రియములు ఉన్నాయి, ఇంద్రియములకు ఆకర్షణలు ఉన్నాయి, ఆకర్షణలకు అనుభవములు ఉన్నాయి, అనుభవములకు సుఖదుఖములు సుఖభావములు నిజముగా ఉన్నాయి. శరీరం నిజంగా పదార్థములను అనుభవిస్తుంది. శక్తి అభావ స్థితి అసలు అక్కడేం లేదు. కాబట్టి ఈ అనుభవ స్థితి బాగుంటుంది, అందుకని జీవులందరూ ఇందులోనే ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ ఆ స్థితి తెలిసినా ఇందులో ఇది ఉన్నప్పుడు, శరీరం ఉన్నప్పుడు ఇందులో పడిపోయే అవకాశములు ఉండవచ్చు, చెప్పలేము. ఎందుకని వ్యాస మహర్షి మీరు కుమారా కుమారా అని వెళ్ళారుగా వెనకాల. అలాంటి వ్యాస మహర్షి తక్కువని కాదు, భావన తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రశ్న అడిగిన వాళ్ళు ఇంకోటి ఏమడిగారంటే, గీతలో శ్రీకృష్ణ భగవానులు నేను మాయను నశింపచేస్తాను, మాయను నేను పోగొడతాను అన్నారు కదా, నా మాయను నేను తొలగిస్తాను అన్నారు కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు అనంత ఆత్మశక్తే శ్రీకృష్ణ భగవానుడు. ఎవరైనా సరే ఆ శక్తి ఎరుకను పొందినప్పుడు సృష్టి అంతా శక్తే. అయితే ఆయన ఎవరికి చెబుతున్నారు శ్రీకృష్ణ భగవానుడు? మాయ అనే పదం ఎందుకు వాడారు, ఆ మాయను తొలగిస్తానని ఎందుకు వాడారు అంటే, శక్తి సృష్టిగా వ్యక్తీకరించబడటము, మళ్ళీ సృష్టి శక్తిలో కలిసిపోవటం, పదార్థం శక్తిలో కలిసిపోవటం అనేటువంటి ప్రక్రియ శక్తిలో ఏది జరుగుతుందో దాని పేరు మాయ. అది జరుగుతూనే ఉంది, దానిలోనే జరుగుతూనే ఉంటుంది. శక్తి తనను తాను వ్యక్తీకరించుకుంటుంది సృష్టిగా, మళ్ళీ సృష్టి తనను తాను లయింపజేసుకుంటుంది శక్తిగా, శక్తిలో కలిసిపోతుంది. ఆ ప్రక్రియ పేరు మాయ. నువ్వు విడిగా ఉన్నావు గనక అర్జున, నువ్వు దేహభ్రాంతిలో ఉన్నావు గనక, నువ్వు మనిషిగా ఉన్నావు గనక, నేను మనిషిని అనుకుంటున్నావు గనక, కృష్ణుడు నన్ను కూడా ఒక రూపంలో మనిషిగా చూస్తున్నావు గనక, నేను కూడా మనిషి రూపంలో నీకు కనబడుతున్నాను గనుక. మనిషిగా మాట్లాడబోతే అసలు కృష్ణ భగవానుడు బోధ చేయడం కుదరదుగా, శక్తి స్వరూపానికి నోరు లేదుగా, బోధ ఎలా చేస్తుంది? అనంతత్వం కదే. రెండు తెలుస్తున్నాయి కృష్ణ భగవానుడికి, శరీర తత్వము తెలుస్తుంది, శక్తి తత్వము తెలుస్తుంది. అందుకని అనంత ఆత్మశక్తిగా తనలో జరుగుతున్నటువంటి తన యొక్క శక్తి వ్యక్తీకరణ సృష్టి అని, సృష్టి యొక్క లయము లీనతే శక్తి స్వరూపమని, ఇది ఇలా నిరంతరం జరుగుతూనే ఉంటుందని, దాన్నే మాయా మిథ్య అంటారని, ఇదంతా నాలోనే జరుగుతుందని ఆయన చెప్పారు. జీవులన్నీ నాలోనే పుట్టి, నాతోనే పుట్టి, నాలోనే పెరిగి, నాలోనే లయించిపోతున్నాయి. ఇదంతా నా స్వకార్యమే, ఇదంతా నా స్వకార్యమే అన్నప్పుడు అర్థం ఏంటి? అనంత ఆత్మశక్తి ఎరుకలో ఆయన చెబుతున్నారు. అప్పుడు అది పూర్ణ శక్తి భావన. అయితే ఎవరికి చెబుతున్నారు? మనోభావంతో. అంటే కృష్ణ భగవానుడు మనోస్థితిలోకి వచ్చి శక్తి భావంలో ఉన్నటువంటి స్థితిని, శక్తిలో జరుగుతున్న విషయాలని, శరీరపరమైనటువంటి భావంలో ఉన్నటువంటి అర్జునుడికి శరీరంతో ఉన్న కృష్ణ భగవానుడు శరీర భావంలోకి వచ్చి చెబుతున్నారు. అందుకని నేను అని చెబుతున్నారు అక్కడ. నేను తొలగిస్తాను, నేను చేస్తానని. యాక్చువల్గా అదంతా ఏకశక్తి భావన అయినప్పుడు చెవటం ఉండదు, దేహ భావనలోనే చెవటం ఉంటుంది. ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్పారు అంటేనే కృష్ణ భగవానుడు దేహస్థితికి దిగొచ్చి దేహస్థితిలో ఉన్న జీవులకి ఎలా చెబితే అర్థమవుతుందో అలా చెబుతున్నారు. మళ్ళీ అక్కడ నేను అన్నప్పుడు అనంత ఆత్మస్థితికి ఆయన లయమైనప్పుడు తన మనస్సులో, అంటే మనస్సులో ఈ భాగంలో అనంత ఆత్మశక్తి పనిచేస్తుంది, మనస్సులో ఈ భాగంలో దేహస్థితి పనిచేస్తుంది, సృష్టి స్థితి పనిచేస్తుంది. రెండు తెలుస్తున్నాయి. అందుకని ఆ రెండు స్థితుల్లోంచి దేహస్థితిలో సృష్టి స్థితిలో ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెబుతున్నారు. నేను అన్నప్పుడు అనంత ఆత్మస్థితి, ఇక్కడ విషయం చెబుతున్నప్పుడు ఇది. నేను తొలగిస్తాను అన్నప్పుడు అనంత ఆత్మశక్తి ఎప్పుడు ఎరుక కలుగుతుందో ఆటోమేటిక్గా నీకు అప్పుడు తొలగించబడుతుంది. అంతే తప్ప మళ్ళీ ఇక్కడ కృష్ణ భగవానుడు శక్తికి భిన్నంగా వేరుగా ఉంటే ఇంకో దేవుడు ఉన్నట్టేగా, అక్కడ ద్వంద్వత్వం ఉన్నట్టుగా, ఏకత్వం లేదుగా. ఏకత్వమే అనంత ఆత్మతత్వము. అప్పుడు కృష్ణ భగవానుడు కూడా మిగలడు, రూపం కూడా మిగలదు, అనంత ఆత్మశక్తిగా ఆయన ఉండిపోతారు. కాబట్టి ఇక్కడ పోల్చుకునేటప్పుడు, విషయాలు తెలుసుకునేటప్పుడు మళ్ళీ దేవుణ్ణి ఒక రూపంతో పెట్టుకొని ఆయన అలా చెప్పారుగా, ఈయన ఇలా చెప్పారుగా అంటే, రూపంతో ఉన్న దేవుడు మనోలోకమే. మనోలోకంలో ఏమున్నాయి అంటే, ఇటువైపు ఆత్మతత్వం ఉంది, ఇటువైపు సృష్టితత్వం ఉంది.
మనోలోకంలో ఉన్న వాళ్ళు సృష్టితత్వంలో ఉన్న వాళ్ళకి, సృష్టి లోకంలో ఉన్న వాళ్ళకి, దేహలోకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా దేహభావంలోకి వచ్చి బోధ చేయగలరు. బోధ చేయాలంటే దేహభావంలోకి రావాలి. బోధ ఎవరికి చేయాలంటే దేహభావంలో ఉన్నోడికి చేయాలి. ఆత్మభావంలో ఉన్న వాళ్ళకి అసలు బోధ చెయ్యాలన్న ఆలోచన ఉండదు. అనంతత్వం అది, ఏకత్వం అది, స్థిరత్వం అది. తనకు భిన్నంగా ఏదో ఉన్నట్టు అనిపించదు. అందుకని ఇక్కడ మనోలోకంలో ఇవన్నీ జరుగుతాయి, బోధలన్నీ. మనసులో రెండూరు తెలుసు కనుక, కాబట్టి అక్కడ దాన్ని జాగ్రత్తగా అన్వయించుకొని తెలుసుకోవాలి. ఒకసారి తెలిసినాక, ఆ ఆత్మానుభవం పొందినాక 100కి 100 పాళ్ళు మనిషి స్వచ్ఛంగానే బతుకుతాడు, నిర్మలంగానే బతుకుతాడు. కానీ శరీరము ఉన్నది కనుక అనేక మంది అనేక రకాలుగా బతికారు. కొంతమంది అవధూతలుగా, దిగంబరులుగా బతికారు, కొంతమంది గోచీలు పెట్టుకు బతికారు, కొంతమంది ఫుల్ బట్టలు కట్టుకు బతికారు, కొంతమంది అనేక కార్యాలు చేశారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు మొత్తం యావత్తు భారతదేశము పర్యటించి ఆత్మతత్వాన్ని ప్రచారం చేశారు, ఈ ఆత్మతత్వాన్ని తెలియజెప్పారు. కానీ మరి ఆయన ఆత్మజ్ఞానే. అలా అనేక మంది మహాత్ములు ఇతరులకు చెబుదామని ప్రయత్నం చేశారు, తమకు తెలిసిన. అంటే మళ్ళీ శరీర భావంలోకి వచ్చారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే మనస్సులో రెండు వైపులా అన్నీ ఉన్నాయి. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. మానవుని యొక్క బంధమునకు గాని మోక్షమునకు గాని మనస్సే కారణము. ఆ స్థితి అర్థమైనప్పుడు మీరు జీవన్ముక్తుడుగా దేహస్థితిలోకి రావచ్చు, ఆత్మస్థితిలోనూ ఉండొచ్చు. రెండిటి కలగాపులగంగా కూడా జీవించవచ్చు. అలా జీవించిన వాళ్ళే మనకి ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి మునులు, ఋషులు, యోగులు, గురువులు, తపస్సంపన్నులు. అయితే శరీరం ఉంది గనుక, శరీరం అనేది ఇంద్రియముల కోరికల సమూహం గనుక, అది గ్రహణ యంత్రము గనుక, దానికి సుఖానుభవములు, అనుభూతులు తెలుస్తాయి గనుక శరీరము ఉన్నంతకాలము జాగ్రత్తగా ఉండవలసిందే. ఎందుకనంటే ఆహారము తీసుకుంటున్నప్పుడు రుచి తెలుస్తుంది, మలమూత్ర విసర్జనలు తప్పనిసరి, నిద్ర సుఖము కావాల్సిందే, నిద్రపోవాల్సిందే. అలా జాగ్రత్తగా లేకపోతే మనం ఉన్నటువంటి వయసును బట్టి, స్థితిని బట్టి, గతిని బట్టి శారీరక సుఖముల కోరిక కూడా కలగొచ్చు, చెప్పలేం. అది అవుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఆత్మానుభవం లేదు. కానీ ఆత్మానుభవ స్థితిని పొందినటువంటి చాలా మంది మహాత్ములు సచ్చీలురుగానే జీవించారు. అయితే దేహభావనకు మాత్రం ఖచ్చితంగా దారితీస్తుంది, లేకపోతే ఆత్మజ్ఞానాన్ని చెప్పరు. అసలు కృష్ణ భగవానుడు గీతని చెప్పడం, కృష్ణ భగవానుడు ఒక అవతారాన్ని తీసుకొని జీవించటం, శ్రీరామచంద్రుడు జీవించడం, అసలు ఇవన్నీ ఏంటి? దేహభావనకు సంబంధించినవిగా. ఆత్మానుభవంలో ఆకాశ స్థితి తప్ప ఏమి మిగలదు అసలు అక్కడ. కాబట్టి దేహభావన ఉంటుంది. దేహభావనలో అంటే జీవన్ముక్త మనసుకి ఆత్మభావన ఉంటుంది, దేహభావన ఉంటుంది. దేహభావనకు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అన్నది గమనించుకుంటూ ఉండవలసిందే, ఎప్పుడే మామూలు మనిషి అయినా, జీవన్ముక్తులైనా. ఇది నా పర్సనల్ ఉద్దేశం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నాము గనుక అందుకే అనేక మంది మహాత్ములు అనేక రీతులలో ప్రవర్తించారు. చూడండి, మీకు జీవన్ముక్తులు అందరూ ఒకలా లేరు. రామకృష్ణ పరమహంస ఒకలా ఉంటారు, రమణ మహర్షి ఒకలా ఉంటారు, అక్కలకోట మహారాజు ఒకలా ఉంటారు, రాముడు ఒకలా ఉంటారు, కృష్ణుడు ఒకలా ఉంటారు, క్రీస్తు ఒకలా ఉంటారు. అలా అనేక మంది అనేక రకాలు. ఏ ఇద్దరు మహాత్ములు అసలు ఒకేలా లేరు. మీరు గమనించి చూసుకోండి, మీకే తెలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ముందు మీరు అంటే అసలు ఇది మనం చర్చించుకోవాల్సిన విషయం కాదు, ఇది మన స్థాయికి మించిన విషయం. జీవన్ముక్త స్థితి ఒకసారి వచ్చినాక పోతుందా ఉంటుందా అని మనం స్థాయికి మించి మాట్లాడుకుంటున్నాం. మనం జీవన్ముక్త స్థితిని పొందేసినాక మనకే తెలుసు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఊరికిన మేధాశక్తితో ఇప్పుడు వరకు చదువుకున్నటువంటి అనేక గ్రంథాల యొక్క విశ్లేషణను మాట్లాడుకుంటున్నాం తప్ప, మనం ఆ స్థితిని పొందితే అనుభవం మనకే తెలుస్తుంది. ఉంటుందా పోతుందా అనేది మనకు అసలు అది నిర్వివాదాంశం. దాని గురించి మనకి అసలు తర్కం అనవసరం, చర్చ అనవసరం. దాన్ని తెలుసుకోవటం అనే ప్రయత్నం కూడా వృధా ప్రయత్నం. ఎందుకని అది పొందాలి, అది పొందినాక ఏది జరగాలి అది జరుగుతుంది. పొందాలి అనేది 100కి 100 పాళ్ళు నిజం. అంతకు మించి మనం మాట్లాడుకోకూడదు. అసలు మనకు స్థాయి ఉంటుంది, మనకు తాహత ఉంటుంది, మనకు స్థితి ఉంటుంది. మనం సామాన్యులు, మానవులు. ఆత్మస్థితి పొందినాక అసలు అది పోతుందా ఉంటుందా చెప్పేంత గనున్నా నేను ఒక సామాన్యుడిని. అయితే మీరు అడుగుతున్నారు కనుక ఏదో ఒక రూపంలో
ఏదో ఒకటి ప్రశ్న అంటూ మీకు అసలు పుడితే 4 మంచి విషయాలు మాట్లాడుకొని ముందు శరీరంతో కాస్త మంచిగా జీవించడం అలవాటు చేసుకొని మనలో చెడు గుణాలు పోగొట్టుకొని వీలైతే అంటే ప్రపంచంలో మంచిగా జీవిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా జీవిస్తూ వీలైతే అనంత ఆత్మశక్తి స్వరూపుడను స్వరూపురాలను నేను అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అలానే ఆ ప్రయత్నం చేసి ఒకవేళ నువ్వు తెలుసుకొని నువ్వు జీవన్ముక్తుడివి జీవన్ముక్తురాలు అయినా అందులో అద్భుతం ఏమీ లేదు, మాయేమీ లేదు, మహిమేమీ లేదు. అది అసలు గొప్పతనం కాదు. ఎందుకంటే అది ఏమీ లేని నిర్మల నిశ్చల సర్వవ్యాపక ఆకాశ స్థితి. అక్కడ ఏమి ఉండదు, ఏమీ లేదు, ఏమీ లేనటువంటి ఒక స్థితి. ఏమీ లేదు కాబట్టి నీకు ఏడుపు కూడా ఉండదు. అంతే. ఏడుపు ఉండదంటే దుఃఖం ఉంటుందా? దుఃఖం లేదంటే సుఖం ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. సుఖము ఉండదు, దుఃఖం ఉండదు. ఏమీ లేనప్పుడు బాధే ఉంటుంది. నిద్రపోయినప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంతే. అటువంటి ఒక స్థితి దాన్ని పొందేవనుకో అసలు నీకు ఈ సుఖ దుఃఖాల ఉయ్యాలాట ఉండదు అని చెప్పారు. అంతే. నిజంగా అక్కడ ఏమీ లేని స్థితి. ఈ సుఖ దుఃఖాలు ఉయ్యాలాటలోంచి తప్పుకోవాలి అనుకుంటే ఆ స్థితినే పొందాలి. లేదు నేను ఇక్కడ ఆడుకుంటా ఉంటాను ఇలాగే అనుకుంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఎంత మంచిగా బతికినా ఎంతో కొంత దేహభ్రాంతి సుఖాన్ని కలిగిస్తున్నా భయాన్ని కూడా కలిగిస్తుంది, బాధను కూడా కలిగిస్తుంది, దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే మరణమే ఉంది కదా దీనికి. కాబట్టి మరణించే లోపల ఈ సుఖ దుఃఖాల ఉయ్యాలాట నుంచి నిశ్చలత్వం అనే స్థితికి వెళ్ళిపోదాం అని మహాత్ములు చెబుతున్నారు. అంతే తప్ప అక్కడ మాయ లేదు, మహిమ లేదు, అద్భుతం లేదు. నువ్వు ఇప్పుడు ఏదో ఆ స్థితిని తెలుసుకోవడం వలన జరిగిపోయే గొప్పదేమీ లేదు, ఏమీ లేదు. నిర్మలాకాశంలో ఉంటుంది. అంతే. ఏమీ జరగవు, ప్రశాంతంగా ఉంటుంది. ఉయ్యాలాట ఊగుతావా ముందుకి వెనక్కి, ప్రశాంతంగా ఉంటావా? ప్రశాంతంగా ఉండాలంటే ఆకాశతత్వాన్ని ఆత్మశక్తిని తెలుసుకో, అది నువ్వే. లేదు ఉయ్యాలాట ఊగుతానంటే ఇలా ఊగుతా కూర్చో, కానీ ఆటలో కనీసం మంచిగా అన్న ఊగు, ధర్మంగా ఊగు, మంచిగా ఊగు. అందుకని ఇవి చెప్పుకుంటున్నాం. అంతే తప్ప అనంత ఆత్మస్థితిని పొందిన వారు మళ్ళీ దాన్ని పోగొట్టుకోగలరా పోగొట్టుకుంటారా అనే అంత విషయాన్ని చర్చించుకునే స్థాయి అసలు మనమే కాదు కదా, ఈ భూమి మీద ఉన్న ఎవరికి ఉంటుంది అనుకోండి. నేనైతే అసలు అల్పుడిని పనికిరాను. ఎందుకంటే అది సామాన్య విషయం కాదు మనం మాట్లాడుకునేది. అనంత ఆత్మతత్వాన్ని పొందిన వాళ్ళు మళ్ళీ తిరిగి పోగొట్టుకుంటారా పోగొట్టుకోరా అని సామాన్యమైన మనలాంటి అల్పులా దాని గురించి చెప్పుకునేది. అసలు అయినా ఎందుకు చెప్పావయ్యా, ఎందుకు మాట్లాడావా అని చెప్పాను. ఏదో 4 మంచి విషయాలు మాట్లాడుకోవటానికి. 4 కాస్త మంచి విషయాలు చెప్పుకొని ఆత్మజ్ఞాన విషయాలు చెప్పుకుంటే కొద్దిగా మంచిగా బతకడానికి కుదురుతుందని. అంతే తప్ప దాని గురించి తెలిసి అదేదో అర్థమైపోయినట్టు అసలు ఆ చెప్పే సాహసమే చేయకూడదు. ఎందుకంటే ఆ స్థితిని పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలీదు. అసలు ఆ స్థితిని పొందిన వారు ఎలా ఉంటారని పొందితే తప్ప మనకు అర్థం కాదంటున్నా. మనం పొందాలి అనేది సత్యం. పొందినాక ఏమవుతుంది తెలియదు. ఆ తెలియని దాన్ని మాట్లాడుకునేంత సమర్థులు మనం కాదు. ఎందుకంటే అది దైవత్వ స్థాయి కూడా దాటిపోయిన స్థితి, అది అనంత ఆత్మస్థితి. ఇంకా కృష్ణుడు రాముడు వీళ్ళంతా శరీర భావనలో దైవత్వ స్థాయిలో మాట్లాడారు. బోధలు ఎందుకు చేశారు? ఇప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పిందంతా కూడా శరీర స్థాయిలోనే. తన ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు అనుభవం చెప్పలేరు కదా, అంతా మనుషులకే చెప్పింది. అంటే ఆయన శరీర భావనలోకి వచ్చి శరీర భావనలో ఉన్న మనుషులకి చెప్పారు. నేను అనంత ఆత్మశక్తిని అనుకున్నప్పుడు ఆయన చెప్పడానికి కూడా ఉండదు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి స్థితిని పొందటానికి ప్రయత్నించి ఆ పొందిన మహాత్ముల పాదధూళిని నెత్తిమీద జల్లుకోవడానికి ప్రయత్నించడమే తప్ప వాళ్ళ గురించి ఆ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు పడిపోతారా పడిపోరా, అది ఉంటుందా లేదా అని చెప్పుకునే స్థాయి అసలు మనది కాదు. అటువంటి ప్రశ్న మనం తలంచుకోకూడదు, దానికి జవాబులు చెప్పే సాహసం చేయకూడదు. చాలా అల్పులం. మన అల్పత్వంలోంచి మన స్వల్పత్వంలోంచి దేహంతో చక్కగా మంచిగా జీవిస్తూ ఆ అనంతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. అర్థం కాని వాళ్ళు, సరిగ్గా చెప్పలేదనుకున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్యున్నే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.